ఒకసారి ఇక్కడ ఏమని ఇచ్చిండు ఇక్కడ అమ్మ, రాజు మరియు లలిత వద్ద ఉన్న గోళీల మధ్య నిష్పత్తి ఎంత ఇచ్చిండు? 4:9. లలిత వద్ద కొన్ని గోళీలను రాజుకి ఇవ్వడం వల్ల, ఎవరికి? రాజుకి ఇవ్వడం వల్ల వారి ఇద్దరి వద్ద గోళీల మధ్య నిష్పత్తి ఎంతంట? 5:6. అయినా లలిత వద్ద గోళీలలో ఎన్నో వంతు గోళీలను రాజుకి ఇచ్చింది అని క్వశ్చన్ వేసింది. ఒకసారి జాగ్రత్తగా వినండి అమ్మ. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఉన్నారు, వాళ్ళిద్దరి దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నాయి. ఎన్ని రూపాయలు ఉన్నాయి? 100 రూపాయలు. ఆ తమ్ముడి దగ్గర 60 ఉన్నాయి, తమ్ముడి దగ్గర 40 ఉన్నాయి అనుకున్నాం. 60 ఉన్నోడు ఒక 30 తీసుకొచ్చి వీడికి ఇచ్చిండు. ఎన్ని అయితే? వాడి దగ్గర, ఆ తమ్ముడి దగ్గర 60 ఉన్నాయి, 70. ఆ తమ్ముడి దగ్గర 30, మొత్తం ఎన్ని? 100. మళ్ళీ ఏం చేసిండు ఈ తమ్ముడు? 70లో నుంచి ఒక 20 ఆయనకి ఇచ్చిండు. ఎంతైతే? ఈయనకి ఎంతైనాయి? 100. దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంది నీతి? ఎంతసేపు ఉన్నా వాళ్ళిద్దరూ ఇచ్చిపుచ్చుకుంటారు కానీ దాన్ని అయితే ఖర్చు చేస్తలేదు. అంటే క్వశ్చన్ని చూడగానే ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ చూడగానే దాని యొక్క మీనింగ్ తెలిసి ఉండాలి. ఏమంటుండు? రాజు మరియు లలిత వద్ద ఉన్న గోళీల మధ్య యొక్క నిష్పత్తి ఎంత అంటుండు? 4:9. అయితే కొన్ని గోళీలను ఎవరికి ఇచ్చిరంట? రాజుకు ఇవ్వడం వల్ల వారి వద్ద గోళీల మధ్య నిష్పత్తి ఎంత? 5. అంటే ఈ తమ్ముడికి ఇచ్చిండు, అంతే ఉండు. అంటే టోటల్ అనే చేంజ్ కాదు. ఫస్ట్ ఎంత ఉంది టోటల్? 4:9 ఉంది. తర్వాత ఎంత ఉంది? 5:6 ఉంది. అవునా కదా? ఇక్కడ ఎంత ఉంది టోటల్? టోటల్ ఎంత ఉందమ్మా? 13. ఇక్కడ టోటల్ 11. అంటే ఇక్కడ ఏమి ఈక్వల్ ఉండాలి? టోటల్ ఈక్వల్ ఉండాలి. ఫస్ట్లో ఎంతైతే టోటల్ ఉందో సెకండ్ కూడా టోటల్ అంతే ఉండాలి. ఎందుకు? ఆ తమ్ముడు ఈ తమ్ముడికి ఇచ్చినా, ఈ తమ్ముడు ఆ తమ్ముడికి ఇచ్చినా టోటల్ అనేది చేంజ్ కాదు. అంటే ఇక్కడ టోటల్ ఎప్పుడైనా చేంజ్ కావాలంటే ఇక్కడ ఎన్ని పార్ట్స్? 11 పార్ట్స్. 2 పార్ట్స్ కాదమ్మా. ఎన్ని పార్ట్స్? 11 పార్ట్స్. మళ్ళీ 11 పార్ట్స్ అని దీంతో ఇంటూ చేయండి. ఇక్కడ ఎన్ని పార్ట్స్? 13 తోటి ఇంటూ చేయండి. ఓకేనా? ఇప్పుడు ఎంతైతే చెప్పండి? 44 ఎంత? 99. ఇక్కడ ఎంత? 65. ఇక్కడ ఎంత? 70. ఇక్కడ రాజు ఎవరు, రాణి ఎవరమ్మా? రాజు ఈయన, రాణి ఈమె. అంటే రాణి అంటే నేను లలితని రాణి అంటున్నా, ఈయన రాజు, ఈమె రాణి. క్వశ్చన్ ఏమంటుండే ఇప్పుడు? క్వశ్చన్ ఏమంటుండే చెప్పండి? క్వశ్చన్ ఏమంటుండే ఇప్పుడు? ఎన్నో వంతు గోళీలు రాజుకి ఇచ్చింది. ఈ రాణి అనేది ఆ రాజుకి ఎన్ని ఇచ్చింది అంటుండు. ఫస్ట్ రాణి దగ్గర ఎన్ని ఉన్నాయి? 98. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 78. అంటే ఈ తమ్ముడి దగ్గర 98 రూపీస్ ఉండేది, వాళ్ళ రాణికి 78 వచ్చినాయంటే రాణికి ఇచ్చినట్టే కదా. రాజుకి ఎవరో ఒకళ్ళు ఇద్దరు అయితే రాజు రాణి వాళ్ళిద్దరే చిప్పుచ్చుకుంటారమ్మ. పీసోళ్ళు వీళ్ళిద్దరు, వాళ్ళిద్దరు తప్పించి వేరే వాళ్ళకి ఇయ్యరు. అయితే ఎన్ని ఇచ్చిర్రు? 21 ఇచ్చి, అంతే కదా. 99 ఉండేది ఎన్ని వచ్చినాయి? 78. అంటే ఎన్ని ఇచ్చినట్టు? ఎన్ని ఉంటే ఎన్ని ఇచ్చింది? 99 ఉంటే 21 ఇచ్చింది. లాస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు? లలిత వద్ద ఉన్న గోళీల్లో ఎన్నో వంతు రాజుకి ఇచ్చింది. ఎప్పటికైనా టోటల్ ఎక్కడ ఉండాలి? కింద ఉండాలి. ఓకేనా? 3 7s 33. ఆన్సర్ ఎంత? 7/30. తమ్ముడు కనిపించకపోతే కొంచెం ఇక్కడ రా, ఇక్కడికి వచ్చి కూర్చో. ఏం కాదు, ఏం క్వశ్చన్లు అడగా. మీకు అదే చెప్తున్నా, ఉన్న టార్గెట్ అంతా దేంట్లో ఉంటుందని చెప్తున్నా నేను. మొత్తం దేంట్లో ఉంటుంది? క్వశ్చన్లో ఉంటుంది. ఉన్న మ్యాటర్ అంతా క్వశ్చన్లో ఉంటుంది. క్వశ్చన్ నీటి ఎప్పటికైనా ఆర్థమెటిక్ అంటే మీరు ఏదో అనుకోకండి, ఆ క్వశ్చన్లోనే ఉంటుంది లాజిక్ అంతా. బాగా న్యూస్ వినాలి, బాగా న్యూస్ పేపర్ చదవాలి. బయట నాలెడ్జ్ ఎప్పుడైతే తెలుస్తుందో ఆర్థమెటిక్ చాలా ఈజీ. మ్యాథ్స్ అసలు కాదు ఆర్థమెటిక్. ఏమని ఇచ్చింది చెప్పండి?
ఒక పరీక్షలో అమల్ విమల్కి వచ్చిన మార్కుల మధ్య నిష్పత్తి ఇది. ఏం రేషియో ఇది? 11:4. ఏం రేషియో అది? మార్కుల రేషియో. ఏం రేషియో అమ్మ అవి? బాగా చూడండి, మార్కుల రేషియో. వారి అభ్యర్థన వల్ల వాళ్ళ అభ్యర్థన తర్వాత వారి ఇద్దరికీ ఒకే మొత్తంలో మార్కులు కలిపారు. జాగ్రత్తగా వినండి, ఏమన్నాడు? ఒకే మొత్తంలో మార్కులు కలిపిన తర్వాత వారికి వచ్చిన మార్కుల నిష్పత్తి ఇది. ఇదెప్పుడు? ఫస్ట్లో వచ్చింది. ఇదెప్పుడు? బెస్ట్ ఎగ్జాంపుల్, నేను ఎగ్జామ్ పెట్టినా దాంట్లో మీకు అర్థమైన నీతి ఏంది? కొందరికి ఒకరికి 50 వచ్చినాయి అనుకుందాం, ఒకళ్ళకి 30 వచ్చింది అనుకున్నాం, ఒకళ్ళకి ఎంతో వచ్చింది కొన్ని తప్పు పోయినాయి అంట. మార్కులు ఏం చేయాలి? యాడ్ ఎవరు చేయాలి? అందరికీ. వాడు క్వశ్చన్ క్లియర్గా ఏమంట, వారి అభ్యర్థన తర్వాత అందరికీ ఒకే మొత్తము అన్నాడా, కొందరికి వేరు వేరు అన్నాడా? అంటే అర్థమైంది, అందరికీ 2 మార్కులు కలిస్తే నీకు 2 మార్కులు, నీకు 2 మార్కులు కలిస్తే అందరికీ. అయితే లాస్ట్కి ఏమన్నాడు? ఎవరిది? విమల్. విమల్ అంటే ఎవడ? బిమల్. ఎవడు? బిమల్. ఎవడమ్మా? బిమల్ అంటే బి వాడు. అమల్ అంటే ఎవడు? ఏ. బిమల్ అంటే బి. బిది కొత్త మరియు మధ్య నిష్పత్తి అడుగు. అంటే కొత్త మార్కుల రేషియో, పాత మార్కుల రేషియో అడుగుతున్నాడు. అంటే దీంట్లో తెలిసిన నీతి ఏంటి చెప్పు? లాస్ట్ క్వశ్చన్లో నీతి ఏంది? లాస్ట్ క్వశ్చన్ మీనింగ్ ఏంది? లాస్ట్ క్వశ్చన్ అంటే ఏంది? అరే లాస్ట్ క్వశ్చన్ మీనింగ్ అంటే ఏంది? దీని తర్వాత క్వశ్చన్ని లాస్ట్ క్వశ్చన్ అంట. ఆ లాస్ట్ క్వశ్చన్ మీనింగ్ చెప్పంటే దీంట్లో కొత్త పాత స్కోర్ చెప్తారు. లాస్ట్ క్వశ్చన్ మీనింగ్ ఏం చెప్పండి? లాస్ట్ క్వశ్చన్లో యొక్క సారాంశం ఏంది? దీని ముందు క్వశ్చన్ మొత్తం మాత్రం చేంజ్ కాలే. ఈ క్వశ్చన్ మీనింగ్ ఏంటి? ఏది చేంజ్ కాదు. దాంట్లోనేమో టోటల్ చేంజ్ కాదు, దీంట్లో ఏం చేంజ్ కాదు. వెరీ గుడ్. తర్వాత ఓకే, అది ఒక పాయింటే, కానీ ఆ పాయింట్ తోటి మనకు అంత పెద్ద యూజ్ అనేది లేదు. నేనేమంటున్నా అంటే ఆ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది. నేను క్వశ్చన్ ఏమంటున్నా, ఈ క్వశ్చన్ యొక్క నీతి ఏంది? ఇప్పుడు ఒక సినిమా చూస్తాం, బాహుబలి నీతి ఏంది, RRR నీతి ఏంది, తర్వాత కొన్ని సినిమాలకు నీతి ఉంటుంది, అవునా కదా? ఇప్పుడు జనతా గ్యారేజ్ ఉంటుంది, ఆ జనతా గ్యారేజ్ యొక్క నీతి ఏంది? చెట్లు అనేది నరకొద్దు అని నీతి. ప్రతి సినిమాకు ఒక నీతి ఉంటుంది, నీతి పాయింట్ ఉంటుంది, అవునా? కొన్ని జోక్ సినిమాలు ఉంటాయి, ఆ జోక్ సినిమాలకి కామన్ ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క నీతి ఉంటుంది. ఈ క్వశ్చన్ యొక్క కాన్సెప్ట్ ఏంది, నీతి ఏంది? రాంగ్. చెప్పండి అమ్మా, నీతి రాంగ్. అసలైన కాన్సెప్ట్ అసలుది చెప్తలేరు. ఏంది క్వశ్చన్లో నీతి? ఇందాక ఏం చేంజ్ కాలే? రాంగ్. ఇందాక ఏం చేంజ్ కాలే? టోటల్ చేంజ్ కాదు. ఇక్కడ ఏం చేంజ్ కాదు తెలుసా? వాళ్ళ మధ్యలో డిఫరెన్స్ చేంజ్ కాదు. ఎగ్జాంపుల్, ఈ అమ్మాయికి 77 మార్కులు వచ్చినాయి అనుకుందాం. ఎగ్జాంపుల్, ఆ అమ్మాయికి 44 మార్కులు వచ్చినాయి అనుకుందాం. ఎన్ని మార్కులు వచ్చినాయి? 40. అవునా కదా? ఎన్ని మార్కులు తేడా ఉంది? 33 మార్క్స్ తేడా. ఎన్ని మార్క్స్? 33 మార్క్స్ తేడా. నిన్న నేను క్వశ్చన్ పేపర్ రాంగో రైటో ఏదో పెట్టినా, అందరికీ 10 మార్కులు కలిపిన. ఇప్పుడు ఈమెకి ఎన్ని కలిపిన? 10. ఎన్ని వచ్చినాయి? 87. ఈమెకు 10 కలిపిన ఎన్ని వచ్చినాయి? 54. డిఫరెన్స్ ఎంత? 33 కదా. డిఫరెన్స్ చేంజ్ అవుతుందా? ఎప్పుడైనా చేంజ్ అవుతుందా? ఇప్పుడు ఈ తమ్ముడికి 30,000 శాలరీ అమ్మ, నాకు 25,000 శాలరీ. నాకెంత? 25. మన అశోక్ సార్ ఏం చేసిండు? ఇద్దరికి 5,000 జీతం పెంచిండు. ఇప్పుడు ఈ తమ్ముడు శాలరీ ఎంత అవుతుంది? 35. నా శాలరీ ఎంత అవుతుంది? 30. ఫస్ట్లో తేడా ఎంత ఉంది? 5,000. ఇప్పుడు తేడా ఎంత?
తేడా వస్తుందా? రాదు. అంటే ఈ క్వశ్చన్ యొక్క కీ పాయింట్ ఏంది? వారి అభ్యర్థన తర్వాత వారందరికీ ఒకే మొత్తం మార్కులు కలిపిన. అంటే ఆ క్వశ్చన్లో కీ పాయింట్ ఏంది అంటే, ఇందాక క్వశ్చన్లో కీ పాయింట్ ఏంది? ఇందాక ఏమి ఈక్వల్ చేసినాం? ఇందాక క్వశ్చన్లో టోటల్ ఈక్వల్ చేసినాం ఇందాక. ఇప్పుడు ఏమి ఈక్వల్ చేయాలి? డిఫరెన్స్ ఈక్వల్ చేయాలి. ఏమి ఈక్వల్ చేయాలి? డిఫరెన్స్. వీడు ఎంత ఉంది? 11:4 ఉంది. అంటే వీడికి 11 పార్ట్స్ మార్క్స్ వచ్చినాయి, వీడికి 4 పార్ట్స్. డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ వచ్చినాయి? 3 అమ్మ 7 పార్ట్స్ వచ్చింది. డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్? ఇదెంత? 47, 56. అవునా కదా? ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఎంత ఉంది? డిఫరెన్స్ ఎంత ఉంది చెప్పండి? 9 ఉంది. 9. ఆ 9 దీంతో ఇంటూ చేస్తా. ఇక్కడ ఎంత ఉంది డిఫరెన్స్? 7 ఉంది. ఆ 7 దీంతో ఇంటూ చేస్తా. అవునా కదా? ఇప్పుడు వాడు క్వశ్చన్ ఏమడిగింది చెప్పండి? బిమల్ యొక్క కొత్త మరియు పాత మార్కు. దీంట్లో బిమల్ అంటే ఎవడు? బి. వీడొకడు ఏ. వీడొకడు బి. బిది ఏమడుగుతుండు? ఏ రేషియో అడుగుతుండు? కొత్తది పాతది. దీంట్లో 2 ఉన్నాయి. కొత్తది ఏది? కొత్తది ఇది. కిందిది ఎందుకు? కలిపిన తర్వాత. ఇది ఎప్పుడుది? పాతది. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఇంటూ చేస్తారు. ఇంటూ చేయాల్సిన అవసరం లేదు నీకు. పాతది ఎంతమ్మా? కొత్తది ఎంత? 56 × 7. కొత్తది ఎంత? 4 × 9. అవునా కదా? 11:4 రాష్ట్రం అయితే తప్పు రాష్ట్రం. 14 ఇది. ఓకే. మన కాన్సెప్ట్ సేమ్ అమ్మ. కాన్సెప్ట్ సేమ్ కదా. ఇప్పుడు రేషియో ఎంత చెప్పండి? 11:14. ఇదెంత రేషియో? 47:56. వెరీ గుడ్ అమ్మ. నేను చూడలేదు, నో ప్రాబ్లం. ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 9 పార్ట్స్. ఇక్కడ ఎన్ని డిఫరెన్స్? 3 పార్ట్స్. అవునా కదా? 3 1s 3 3s. ఇది ఎంత అవుతుంది చెప్పండి? 14 × 3 సారీ 56 × 14 × 3. 14 1s 14 4s. రేషియో ఎంత? 4:3 వేయడం. అర్థమైందా? అర్థం కాలేదా? ఇది 11:14. 11:14. ఇప్పుడు వాడు క్వశ్చన్ ఏమన్నా మళ్ళీ ఒక్కసారి ఇప్పుడు క్వశ్చన్ చదవండి నీట్గా. మీరే చదవండి, ఎవరో ఒకళ్ళు చదవండి. ఈ 11:14 ఎప్పుడుది? ఇప్పుడు వచ్చింది. తర్వాత ఇది ఎప్పుడు? కలిపిన తర్వాత. మీరు నాకు వచ్చి సార్ మీరు తప్పిచ్చిర్రు అన్న తర్వాత లాస్ట్కి ఏమంటుండు? బిమల్ కొత్తదంటే ఇదే కదా, పాతదంటే ఇదే కదా, అంటే ఇదే కదా రేషియో వాడాడు. అంటే ఎప్పుడైనా క్వశ్చన్లో సార్ ఏ విధంగా చేస్తుండు, సార్ ఎన్ని స్టెప్పులల్లో వేస్తుండు, సార్ 3 స్టెప్పులల్లో ఆన్సర్ వేస్తుండా, సార్ 2 స్టెప్పులల్లో, అది చూడొద్దు. అది మీరు అట్లా చూస్తున్నారు కాబట్టే వాళ్ళు ఏరి నీట్గా ఏరుకొని వచ్చి ఆ క్వశ్చన్లు ఏరుకొచ్చి ఏం చేస్తారు? మీకు చిన్న చెప్పి అద్భుతమని చెప్తారు. క్వశ్చన్ చదవాల్సింది ఎవరు? మీరే. అర్థం చేసుకోవాల్సింది ఎవరు? మీరే. చేయాల్సింది ఎవరు? మీరే. చుక్క పెట్టాల్సింది మీరే. అన్నీ మీరే చేయాలి. ఓకేనా? రాసుకోండి. ఇవమ్మా జీపీఓకి కానీ కానిస్టేబుల్స్కి కానీ లేకపోతే ఎవరైనా దేనికైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ ఆర్థమెటిక్ మీడియం రేంజ్. ఇప్పుడు ఎస్ఐకి అయితేనేమో అదే టాప్ అన్నమాట. అంటే అది డిసైడ్ చేస్తుంది జాబ్ని. మిగతా ఎగ్జామ్లో ఒక అంటే ఒక 20% 25% ఆక్యుపై చేస్తుంది కదా ఒక్కొక్క సబ్జెక్ట్. అటువంటి ఎగ్జామ్లో ఆర్థమెటిక్ ఉంటే ఇది ఇంపార్టెంట్.
అంటే కానిస్టేబుల్స్ కానీ, జీపీఓకి కానీ, వీఆర్ఓకి కానీ ఇట్లుంటాయి కదా, పంచాయతీరాజ్ కానీ. ఎందుకు ఇంపార్టెంట్ అంటే క్వశ్చన్ చూడగానే కొంచెం పెద్దగా ఉంటుంది. పాయింట్ నెంబర్ 1, ఈ క్వశ్చన్లో మీకు కంటిన్యూస్గా ఒకటే కనపడుతుంది, సి. ఎందుకు అంటే ఎప్పుడైనా క్వశ్చన్లో బాగా గుర్తుపెట్టుకోండి, మన పలికే పదమే పలుకుతూ ఉంటే అది ఏమైపోతుంది, చికాకు వస్తుంది. వాడు కావాలనే ఎగ్జామ్లో, అందుకే ఆడిక్కడ అమ్మల్ బిమ్మల్ అని ఇవ్వాల్సిన అవసరం లేదు, లెక్కకి ఏబి అని ఇవ్వచ్చు. ఎందుకు ఇచ్చిండు అది? ఏదో టైంపాస్కి ఇచ్చిండాడు. ఒక్కొక్కసారి ఆడు ఏమిస్తాడు, రమేష్, సురేష్, రాజేష్, నరేష్, లాస్ట్కి శిష్ అని ఇస్తాడు. తర్వాత రమేష్ సురేష్ మధ్యలో భేదము, సురేష్ రమేష్ల మధ్యలో భేదము, రాజేష్ రాకేష్ల మధ్య భేదం. అట్లా చదివేసరికి మనకి ఏమైపోతుంది, కన్ఫ్యూజ్ అయిపోతుంది. అన్ని లాస్ట్కి ఏముంటాయి, అవే ఇషు అని ఉంటాయి. ఎండేసరికి క్వశ్చన్ పెద్దగా ఇచ్చేసరికి మనకి ఏమైపోతుంది అంటే ఈజీ క్వశ్చన్స్ను కూడా వదిలేసి వస్తుంది. అవి ఇంపార్టెంట్ అన్నమాట. ఒక క్వశ్చన్ పేపర్ని తయారు చేసే విధానం మనకి హార్డ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ జాగ్రత్తగా ఇక్కడ చూడండి, C1, C2, C3, C4, C5 5 కంపెనీలు ఉన్నాయంట. దాంట్లో C1, C2, C3 యొక్క లాభాలు ఎంత ఇచ్చిండు, 9:10:8 ఇచ్చిండు. దీంట్లో C2, C4 లెక్కకి ఇక్కడ చూడండి, C1, C2, C3 మొత్తం ఉన్నాయి ఎన్ని కంపెనీలు, 5. ఎక్కడ దాకా అయిపోయినాయి లెక్కకి, 3 దాకా అయిపోయినాయి. నెక్స్ట్ ఏ స్టార్ట్ కావాలి, 4, 5 స్టార్ట్ కావాలి. మళ్ళీ ఏం రిపీట్ చేసింది, C2, C4, C5 కన్ఫ్యూజ్ స్టార్ట్ చేసింది. చూడండి, ఏం లేదు, మ్యాటర్ చాలా ఈజీ. అయితే వాళ్ళ యొక్క లాభాలు ఎంత అన్నాడు, 18, 19, 20 అన్నాడు. లాస్ట్కి C5, C1 యొక్క డిఫరెన్స్ ఎంత అంటాడు, 19 crores అనే బదులు మనం ఎన్ని రూపీస్ అనుకుంటాం, 19 రూపీస్ అనుకుంటాం. లాస్ట్కి ఏమంటాడు, ఆ కంపెనీ యొక్క మొత్తం లాభం. ఈ లాస్ట్ 2 క్వశ్చన్ల యొక్క లాజిక్ క్వశ్చన్స్ అంటే నువ్వు బ్రెయిన్ పెట్టాలి దాంట్లో ఏం చేయాలి అనేది. ఈ క్వశ్చన్ యొక్క కాన్సెప్ట్ ఏంటి తెలుసా, ఓపిక, పేషెన్సీగా ఏం చేయాలి, చదవాలి. లాస్ట్ క్వశ్చన్లోనేమో లాజిక్ పెట్టాలి, ఈ క్వశ్చన్లో ఏం చేయాలి, పేషెన్సీగా చదవాలి. అన్ని క్వశ్చన్లు ఒక తరికా ఇయ్యడు. అయితే ఇక్కడ ఒకసారి ఇక్కడ చూడండి, రేషియో ఏమిచ్చిండమ్మా, ఇక్కడ రేషియో ఏమిచ్చిండు, 9:10:8 ఇచ్చి. ఇంకో దాని రేషియో ఎంత ఇచ్చి, 18:19:20 ఇచ్చి. ఇదేంటిది, C1, C2, C3. ఇది C2, C4, C5 ఇచ్చి. మీరు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఈ 2 ఏంటివి అన్నట్టు ఈక్వల్ అన్నట్టే కదా. ఇక్కడ C2 వచ్చేసరికి ఎన్ని పార్ట్స్ ఉంది, 10 parts. ఇక్కడ C2 వచ్చేసరికి 8 parts. ఇప్పుడు ఈ ముగ్గురుతో కలిపినప్పుడు మేము ముగ్గురం ఉన్నప్పుడు ABC ముగ్గురం ఉన్నప్పుడు నా దగ్గర 90 రూపాయలు ఉన్నాయి. నా దగ్గర ఎన్ని ఉన్నాయి, 90 రూపాయలు. ఆ 90 రూపాయలు ఉన్నప్పుడు నా రేషియో ఎన్ని పార్ట్స్ అయింది, 10 parts అయింది. ఇప్పుడు వీళ్ళంతా మోసగాళ్ళని వీళ్ళ దగ్గరికి వెళ్ళా, అదే 90 రూపాయలు తీసుకోండి. ఇక్కడ నేను వెళ్ళేసరికి ఇక్కడ నా రేషియో ఎంత వచ్చేసింది, 18 వచ్చింది. వీళ్ళ దగ్గర ఉన్నప్పుడు అమౌంట్ ఎంత ఉంది, 90 ఉంది. వీళ్ళ దగ్గర ఉన్నప్పుడు అమౌంట్ ఎంత ఉంది, 90 ఉంది. కానీ ఇక్కడ రేషియో ఎంత వచ్చింది, 10 వచ్చింది. ఇక్కడ రేషియో ఎంత వచ్చింది, 18. కానీ ఒరిజినల్ అమౌంట్ మాత్రం చేంజ్ కాలేదు. ఇక్కడ ఎవరిని ఈక్వల్ చేయాలి, C2ని ఈక్వల్ చేయాలి. ఎందుకు, ఇవి అన్నిట్లో కామన్గా ఉన్నది ఎవరు, C2. అంటే ఎవరిని ఈక్వల్ చేయాలి, దీంట్లో C2ని ఈక్వల్ చేయాలి. మళ్ళీ C2ని ఈక్వల్ చేయాలంటే 18కి 10కి LCM ఎంత, 90. LCM ఎంత, 90. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా నేను ఏదైనా LCM రాస్తే దాన్ని సడన్గా ఒక బుక్లో స్టార్టింగ్ పేజీలో మన బుక్ ఉంటుంది కదా, ఒక బుక్ మీరు ఒక బుక్ పెట్టుకుంటారుగా, ఆ బుక్లో ఒక పేజీలో LCM అని హెడ్డింగ్ పెట్టుకొని ఏది LCM వస్తే ఆ LCMని ఏం చేయండి, దాంట్లో రాసేసుకోండి. జీవితంలో ఆర్థమెటిక్లో ఈ LCMలు తప్ప వేరే LCMలు రిపీట్ కావు. ఆర్థమెటిక్ చాప్టర్లో LCM వేరు, LCM HCF టాపిక్ వేరు మీరు చెప్పినారు.
ఈ చిన్న చిన్న ఎల్సిఎంసే రిపీట్ అవుతాయి. ఇప్పుడు ఎల్సిఎం ఎంతమ్మా 90. ఎల్సిఎం ఎంత చెప్పండి 90. ఇది ఎంతలో పోతుంది 5లో పోతుంది. అంటే ఈ పార్ట్ మొత్తం దేంతో ఇంటూ చేయి 5 తోటి ఇంటూ చేయి. ఇది దేంతో పోతుంది మళ్ళీ ఇది దేంతో పోతుంది 9తో పోతుంది. ఈ పార్ట్ మొత్తం 9 తోటి ఇంటూ చేయి. ఓకేనా? ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ఎంతైతే చెప్పండి ఫాస్ట్గా 45 ఎంతమ్మా 50గా సారీ రివర్స్ రాసిన కదా. ఇది ఎంతలో పోతుంది 9లో పోతుంది. దీన్ని 9 తోటి ఇంటూ చేయండి. ఇది ఎంతలో పోతుంది 5 తోటి రివర్స్ రాష్ట్రం సారీ. ఇది ఎంత 81 90 72. ఇది ఎవరు చెప్పండి ఇది ఎవరమ్మా C2 C3 మళ్ళీ ఇది కూడా ఏమొస్తుంది C2. ఆల్రెడీ C2ని ఏం చేసేసినాం రాసేసినాం. ఇంకా రాయాల్సిన అవసరమో లేదు. ఇప్పుడు ఇదెంత 95. ఇదెంత 100. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగింది చూడు వాడే చెప్పిండు. ఏం చెప్పిండు C5కి C1కి డిఫరెన్స్ ఎంత అన్నాడు 19 CR. డిఫరెన్స్ అంటే అర్థమైంది తెలుగులో ఏమంటారు భేదం. ఓవర్ మధ్యలో భేదం C1 C5. C1 ఎంత 81. C5 ఎంత 100. 81కి 100కి డిఫరెన్స్ ఎంత 19 పార్ట్స్. ఇవి ఎంత 19 పార్ట్స్. 19 పార్ట్స్ వాల్యూ ఎంత 19 CR. 19 పార్ట్స్ వాల్యూ ఎంత 19 CR. క్వశ్చన్ ఏమన్నాడు టోటల్ ప్రాఫిట్. దీన్ని ఎప్పుడైనా ఎట్లా ప్లేస్ చేయమని చెప్పినా ఇట్లా నెంబర్స్ ఉంటే ఏం చేయమని చెప్పిన సీరియల్గా ఎప్పుడు కూడొద్దు. సీరియల్స్ ఎప్పుడుగా కూడా ఫస్ట్ ఏంటిది 100 ఎంత కాదు ఎంత 90. 90 + 90 180. 180 + 100 280 ఎంత 280. 280 + 80 360. 360 + 7 360 + 70 430. ఎంత వచ్చింది 430. 5 + 2 7 7 + 1 8. అంటే మొత్తం ఎన్ని 438 పార్ట్స్. 438 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుంది 438. ఆన్సర్ ఎంత అమ్మ మళ్ళీ ఒక్కసారి ప్లస్లు చెప్తున్నా. దీన్ని ఎప్పుడు కూడా కూడలేము. అది మంచిగా అందరు పర్ఫెక్ట్గా తెలుసు. ఏం కూడా అండి ఈ పైన నెంబర్లు ఉంటాయి చూసినావా ఎప్పటికైనా పైన నెంబర్లను పక్కకు వదిలేసాయి కూడేటప్పుడు. 90 + 90 180. 180 + 80 180 + 80 అమ్మా 260. 180 + 80 ఎంతమ్మా 260. 260 + 70 ఎంత 330. 330 + 100 430. 5 + 2 7 7 + 1 8. 430 + 8 438. బి నెలసరి జీతాలు ఏమన్నాడు సమానము అన్నాడు. అంటే మీనింగ్ ఏంది ఈక్వల్. ఎవరెవరివి ఏమది ఫస్ట్ నీట్గా ఏంటండి మొత్తం ఎంతమంది ఇద్దరు ఉన్నారా ఎంతమంది ముగ్గురు. ఎవరెవరు ఎప్పుడైనా క్వశ్చన్ చదివేటప్పుడు ఆ క్వశ్చన్లో మీరు ఇన్వాల్వ్ అయిపోవాలి. ముగ్గురు ఎవరు ఇక ఈ తమ్ముడు ఒకడో ఆ తమ్ముడు ఒకడో ఆ తమ్ముడు ఒకడు. దీంట్లో ఫస్ట్ వీళ్ళిద్దరు జీతాలు ఏమన్నాడు సమానం. వీళ్ళిద్దరు జీతాలు ఏమంటాడు సమానం. అంటే అర్థమైంది ఈయనకు 10,000 ఉంటే ఆయనకు కూడా 10,000. ఆయనకి 20,000 ఉంటే ఆయనకి ఇంకా అదెంత అనేది మనకి తెలియదు. పాయింట్ నెంబర్ 1 ఇక్కడ ఏమన్నాడు ఏబీసీలు వారి నెల జీతాల నుండి వరుసగా 10% 8% 9%కి ఏం చేసినట్ట సేవా సంస్థకి దానం చేశారు. ఎవరు ముగ్గురు. వాళ్ళ కండిషన్ ఎందుకు కొంచెము మంచి వ్యక్తులు ఏదో ఒక విధంగా వాళ్ళ శాలరీలలో కొంచెము డొనేట్ చేస్తారు అంటారు. అనగానే ఏ మరియు బీల దానాల మధ్య వ్యత్యాసం ఎంత అంట 400. అంటే ఇప్పుడు ఈ ఏ అనేవాడు ఏ జీతము బి జీతము రెండు ఏమంటుండు ఈక్వల్. జీతాలు ఈక్వల్ ఉన్నారు కానీ వాళ్ళు చేసే డొనేట్ ఈక్వల్ లేదు. ఎందుకు 10% చేస్తుండు 8% చేస్తుండు. అంటే వాళ్ళు చేసే దానం మాత్రం ఖచ్చితంగా డిఫరెన్స్. ఎవరు ఎక్కువ దానం చేస్తారు ఇక్కడ ఏ ఎంత దానం ఎక్కువ చేస్తుంది 400 దానం. ఆ పర్సంటేజ్లో రైట్ అని చెప్పింది కూడా రైట్. ఎంత పర్సెంట్ ఎక్కువ దానం చేసి 2% ఎక్కువ దానం చేసి ఎవరికంటే బి కంటే. మళ్ళీ 2% ఎక్కువ దానం చేసిందంటే ఆ 2% వాల్యూ ఎంత అంటుండు 400 అంటుండు. 2% ఏమంటుండు 400. పాయింట్ నెంబర్ 1 క్లియర్. తర్వాత ఏమంటుండు
బి యొక్క మొత్తము దానం, బి యొక్క మొత్తము దానము ఏమంటాడు? రైట్ అమ్మ. కాదు కాదు, డిఫరెన్స్ బిట్వీన్ లేదు, అది కరెక్టే ఉంది కానీ ఆగండి. డొనేషన్ బై ఏ అండ్ బి ఈజ్ మోర్ దెన్, ఇక్కడ వినండి, ఇక్కడ ఏమన్నాడు? మరియు ఏ మరియు బిల యొక్క మొత్తము దానము సి కన్నా ఎంత ఎక్కువ? 900 ఎక్కువ. ఎంత ఎక్కువ? 900 ఎక్కువ. ఇక్కడ చూడండి, ఏ అండ్ బి ఈజ్ 900 మోర్ దెన్ సి అంటే అర్థమైంది. జాగ్రత్త వినండి కండిషన్. ఇప్పుడు అయిపోయింది క్వశ్చన్. నాకు ఒక్కొక్క పాయింట్ చెప్పండి. ఇక్కడ ఎంతమంది ఉన్నారు జీతాలతో? ఎవరెవరు? ఏబిసి. ఎవరి జీతాలు సమానం? ఏబిల జీతాలు సమానం. ఏ ఎంత దానం చేస్తుంది? 10%. బి, సి 9%. ఏబిలలో ఎవరు ఎక్కువ దానం చేస్తుంది? ఏ. ఎంత పర్సెంట్? ఆ 2% వాల్యూ 400 రూపీస్ అంటే. ఇంకొక కండిషన్ ఇచ్చింది, ఏబీలు కలిసి మొత్తం చేసే దానము సి కంటే ఎంత ఎక్కువ ఉండాలి? 900 ఎక్కువ ఉండాలి. అవునా కదా? అయితే ఇప్పుడు కండిషన్ ఏమన్నాడు? సి యొక్క నెల జీతము ఎంత అని క్వశ్చన్ వేసాడు. సి యొక్క నెల జీతము ఎంత, అంతేగాని నిజ జీవితానికి ఈ క్వశ్చన్కి తేడా ఏంటంటే, ఇప్పుడు ఈ తమ్ముడు 30,000 సంపాదిస్తాడు, ఆ తమ్ముడు కూడా 30,000 సంపాదిస్తాడు. ఈయన ఒక 500 దానం చేస్తే ఆయన 200 దానం చేస్తాడు. ఆయన ఇంకో 400 300 దానం చేస్తాడు. వీళ్ళిద్దరూ ఏమనుకోరు అంటే, వీళ్ళిద్దరు కొంచెం క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళిద్దరూ ఎటకారంగా మాట్లాడతారు. వీళ్ళిద్దరూ ఆ తమ్ముడిని ఏడిపిస్తారు. మేమిద్దరం చేసిన దానంలో మా ఇద్దరి కంటే నువ్వు ఎంత తక్కువ చేసినావు? 900 తక్కువ చేసినామని ఎటకారంగా మాట్లాడు. మనము మన నిజ జీవితంలో ఈ ముగ్గురు జీతాలు ఏం తెలుస్తున్నాయి? తెలిసిపోతుంది. ఇక్కడ నిజ జీవితంలో ఆర్థమెటిక్ వస్తే ఆ జీతాలు తెలుస్తలేవు. నిజ జీవితానికి ఆర్థమెటిక్ ఉన్న తేడా అదే. అసలైన మ్యాటర్ని వాడు తీసి ఏం చేసుకుంటాడు? జోలు పెట్టేసుకొని మనల్ని క్వశ్చన్ రూపంలో అడుగుతాడు. అసలు మ్యాటర్ని మనం ఏం చేయాలి? కనుక్కోవాలి. ఇప్పుడు ఈ తమ్ముడు జీతం తెలిసింది అనుకో, దానం ఎంత చేసిండో తెలుస్తుందా? తెలిసిపోతుంది, ఈజీగా తెలుస్తుంది. తమ్ముడిది తెలిస్తే ఆయన తెలుస్తుంది. ఆయన కంటే ఆయన 900 తక్కువ చేసారు, మొత్తం తెలిసిపోతుంది. అంటే ఫస్ట్ ఏం కనుక్కోవడానికి ట్రై చేయాలి? జీతాలు కనుక్కోవడానికి ట్రై చేయాలి. ఏం కనుక్కోవడానికి ట్రై చేయాలి? జీతాలు. ఎక్కడ కీ పాయింట్ ఇవ్వాలి? ఒకే ఒక కీ పాయింట్ ఇచ్చారు. వీళ్ళిద్దరు జీతాలు ఏమన్నాడు? సమానం. వీళ్ళిద్దరు జీతాలు తెలుసా? తెలియదా? తెలియదు, కానీ పర్సంటేజ్లో తెలుసు. తెలియని దాన్ని మనం ఏమనుకుంటాం? 100% అనుకుంటాం. ఏమనుకుంటాం? 100. ఎవరెవరిది? ఏ జీతం 100% అనుకుంటాం, బి జీతం కూడా 100% అనుకుంటాం. అవునా? వీళ్ళిద్దరూ ఎంతెంత పర్సెంట్ దానం చేశారు? 10%, 8% దానం. డిఫరెన్స్ ఎంత అంటుండే ఇక్కడ? 2%. అంటే 2% వాల్యూ ఎంత అంటుండే? 400. 2% వాల్యూ ఎంత? 400. ఈ 100% తెలుసుకున్నా ఒకటే, ఈ 100% తెలుసుకున్నా. ఎందుకు? ఇద్దరు సేమ్. 100% ఎంత? ఇది 1 ఇది ఎంతమ్మా? 50. ఎంత అవుతుంది? 20,000. అవునా కదా? పోనీ మనకు అసలు తెలియాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడ. పాయింట్ నెంబర్ 1, జీతాలు తెలియాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా వినండి. ఇక్కడ 2% వాల్యూ ఎంత? 400 ఇచ్చిండు. ఇక్కడ ఎవరెవరు కండిషన్ ఇచ్చిండు? ఏ బీలు ఇద్దరు మొత్తం దానం కన్నా సి 900 ఎక్కువ దానం. అంటే వీళ్ళిద్దరు మొత్తం ఎంత దానం చేసిరో తెలిస్తే సి తెలిసిపోతాడా? తెలిసిపోతాడు. ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి 4,000 రూపాయలు దానం చేసిరమ్మా. వీళ్ళిద్దరు కలిసి ఎంత? 4,000 రూపాయలు దానం చేశారు. వీళ్ళిద్దరి కంటే ఆయన ఎంత తక్కువ దానం చేస్తారు? 900. ఆయన కంటే వీళ్ళు 900 ఎక్కువ దానం చేస్తారు. అంటే వీళ్ళకంటే ఆయన 900. తమ్ముడు ఈయన కంటే నా ఏజ్ 5 సంవత్సరాలు ఎక్కువ అంటే నా ఏజ్ కంటే ఈయన 5 సంవత్సరాలు తక్కువ. మళ్ళీ సి కన్నా వీళ్ళిద్దరు 900 ఎక్కువ దానం చేస్తారు. అంటే వీళ్ళిద్దరి కన్నా సి 900 తక్కువ దానం చేస్తున్నట్టే కదా. అంతేనా కదా? అంటే ఇప్పుడు వీళ్ళిద్దరి యొక్క దానం తెలుసుకుంటే ఏమైపోతుంది? తెలిసిపోతుంది. వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ ఎంత? 400. ఇద్దరి మధ్యలో డిఫరెన్స్ 400 అయితే ఇద్దరు కలిసి ఎంత దానం చేసిరు? 18% దానం చేసిరు. ఇద్దరు కలిసి ఎంత దానం చేసిరు? 18%. 2 1s 2 9s ఎంత దానం చేసిరు?
అంటే 3600. నాకు టక్కని చెప్పండి, వీళ్ళిద్దరు కలిసి 3600 దానం చేస్తే ఆ తమ్ముడు ఎంత దానం చేసినట్టు చెప్పండి? 2700 దానం చేసినట్టే. ఎట్లా చెప్తారు? 900 తక్కువ చేసినట్టే కదా. అంటే అప్పుడు సి దానం ఎంత చేసినట్టు చెప్పండి? సి దానం ఎంత చేసినట్టు? 36 మైనస్ 900, అవునా? అంటే ఎంత దానం చేసినట్టు? 2700. 2700 బదులు 27 అనుకుంటా. ఎందుకు? క్యాన్సలేషన్స్ అన్నీ ఎందుకు ఈజీగా? అవునా? మళ్ళీ 27 ఎవరు దానం చేశారు? సి. సి దానం ఎంత పర్సెంట్? 9%. మళ్ళీ 9% వాల్యూ 27 అయితే సి దానం కూడా, సి జీతం కూడా మనకు తెలియదు కదా. తెలియకపోతే 100%. ఇది 1 జా 3 జా, మొత్తం ఎంత? 300. 300 ఎక్కడ ఉంటే అదే మన ఆన్సర్. 300 అంటే ఆన్సర్ ఎంత అన్నట్టు? 30,000 అన్నట్టు. ఓకే. కొంతమందికి ఈ క్యాన్సలేషన్స్ అనేవి ప్రాబ్లం అవుతూ ఉంటాయి. కొంతమందికి క్యాన్సలేషన్స్ అనేవి ప్రాబ్లం అవుతాయి. కొత్త వాళ్ళకి ఈ క్యాన్సల్ ఎలా చేయాలో కొంతమందికి తెలియదు. తెలుసా అమ్మా? తెలియదు. తెలుసా తమ్ముడు? ఇది ఎట్లా చేసినా తెలుసా నీకు తమ్ముడు? బ్యాక్ సైడ్ నీకమ్మా, వినండి. మళ్ళీ ఒక్కసారి చెప్తామా కొత్త వాళ్ళ కోసం. చూడండి, ఇది ఏ, ఇదేంటిది? బి, ఇదేంటిది? 1, ఇదేంటిది? 2. ఎప్పటికైనా లెటర్స్ కింద ఏముండాలి? లెటర్సే ఉండాలి. నెంబర్స్ కింద నెంబర్సే ఉండాలి. అంటే పర్సంటేజ్ కింద ఏముండాలి? పర్సంటేజే ఉండాలి. రూపీస్ కింద ఏముండాలి? రూపీసే ఉండాలి. ఓకేనా? ఒకదాని కింద ఒకటి ఉంటే అర్థమైంది తెలుసా? బై అన్నట్టు అర్థం. ఒకదాని కింద ఒకటి ఉంటే అర్థమైంది బై అన్నట్టు. యారో మార్క్ అంటే అర్థమైంది తెలుసా? ఈక్వల్ అనే అర్థం. యారో మార్క్ అంటే అర్థమైంది ఈక్వల్. యారో మార్క్ అర్థమైంది ఈక్వల్. ఇప్పుడు 12x = ఎంతమ్మా? 60. 12x = ఎంత? 60. 12 1 జా 12 5 జా. అంటే ఈక్వల్ ఉంటే ఏం చేయొచ్చు? క్యాన్సల్ చేయొచ్చు. ఇప్పుడు 60/12, ఇది 1 జా, ఇది ఎంతమ్మా? 5 జా. అంటే అర్థమైంది ఇది బై ఉన్నా కూడా క్యాన్సల్ చేయాలి. అంటే క్యాన్సల్ ఎప్పుడెప్పుడు చేయొచ్చు? ఈక్వల్ ఉన్నప్పుడు చేయొచ్చు, బై ఉన్నప్పుడు చేయొచ్చు అని మీనింగ్. అంటే ఇప్పుడు నేనేం చెప్పినా ఒకదాని కింద ఒకటి ఉంటే మీనింగ్ ఏంది? క్యాన్సల్ చేయొచ్చు. యారో మార్క్ అంటే ఏంది? ఈక్వల్. అంటే ఎప్పుడెప్పుడు క్యాన్సల్ చేయొచ్చు? ఈక్వల్ ఉన్నప్పుడు చేయొచ్చు, బై ఉన్నప్పుడు. అంటే ఏదేది క్యాన్సల్ చేయొచ్చు? ఏబి క్యాన్సల్ చేయొచ్చు చేస్తే. లేదు అంటే A1 అయినా క్యాన్సల్ చేయొచ్చు. లేదు అంటే B2 అయినా క్యాన్సల్ చేయొచ్చు. లేదు అంటే మళ్ళీ దీని కింద ఏమున్నట్టు? 1. ఇప్పుడు ఎగ్జాంపుల్ 20% = 100, అవునా? 30% వాల్యూ ఎంతైతే చెప్పండి అమ్మా? 158. రైటా కదా? ఇప్పుడు దీన్ని మనం ఏదేది క్యాన్సిల్ చేయొచ్చు చెప్పండి అమ్మా కొత్త స్టూడెంట్స్? 20 30 అయినా క్యాన్సిల్ చేయొచ్చు. లేదు అంటే 20 100 అయినా క్యాన్సిల్ చేయొచ్చు. లేదు అంటే 30 150 అయినా క్యాన్సిల్ చేయొచ్చు. లేదు అంటే 100 150 అయినా క్యాన్సిల్. ఏది మిగిలితే మిగిలిన వాటిని ఏం చేయాలి? క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. అర్థమైందా? వాడు క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు మనల్ని? దీన్ని క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు చెప్పండి? ఇందాక అడిగిండు, ఏం అడిగిండు? 9% = ఎంత అన్నాడు? 27 ఇచ్చిండు. క్వశ్చన్ మార్క్ ఏం అడిగిండు? 100%. అంటే ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ చేయడానికి రాదు. ఎందుకు? 9 ఉంది, 100 ఉంది. ఏది క్యాన్సిల్ చేయొచ్చు? 9. ఎందుకు? రెండు ఎదురెదురుగా ఉంటే ఏం చేయొచ్చు? క్యాన్సిల్. 9 1 జా 9 3 జా ఎంత అవుతుంది? 300. మిగిలిన వాటిని ఏం చేయమన్నా? క్రాస్ మల్టిప్లికేషన్ చెప్తాను. ఇది ఆర్థమెటిక్ ఉన్నన్ని రోజులు ఇది వస్తూనే ఉంటుంది కాబట్టి చెప్తాను. ఓకేనా? రాసుకో. జాగ్రత్తగా వినండి అమ్మా. ఇక్కడ ఏమి ఇచ్చింది చూడండి. ఇవన్నీ నేను చెప్తున్నా కదమ్మా. ఆర్ఆర్బి, ఇది మనకి ఎన్టీపీసీకి, గ్రూప్ 2కి, జీపీఓకి, కానిస్టేబుల్కి ఇట్లాంటి వాటిలో ఈ క్వశ్చన్ అడుగుతాడు. ఎవరికైనా ఈ క్వశ్చన్ అడుగుతాడు. ఒకవేళ ఎస్ఐకి అడగాలంటే ఈ క్వశ్చన్ ఎప్పుడు ఎవరికి? ఎస్ఐకి అడగాలంటే ఈ క్వశ్చన్ నెంబర్ 75, క్వశ్చన్ నెంబర్ 80, క్వశ్చన్ నెంబర్ 82 అంటే ఆ నెంబర్లే వేస్తాడు. అంటే ఆ నెంబర్లో వేయాలంటే మీనింగ్ ఏంది? ఆ టైం పోయేసరికి వాళ్ళు ఏమైపోతారు?
మస్తు స్ట్రెస్ అయిపోతారు. నిన్న ఎగ్జామ్ రాయండి అంటే ఒక్కొక్కడు ఆవలిస్తుంది. అది గంటన్నర కూర్చోవడానికి కూడా ఓపిక లేకపోయింది వాళ్ళకి. ఎందుకు? క్వశ్చన్ ఇక్కడ ఒకసారి చూడండి అమ్మా, ఏమిచ్చిండు క్వశ్చన్, ఏమిచ్చిండు? 62 రూపాయలు అనుకుందాం ఎగ్జాంపుల్. ఎప్పుడైనా కానీ ఇక్కడ 3 zeros ఉంటుంది, ఇక్కడ కూడా ఏం చేసేయండి 3 zeros లేవు అనుకుందాం. ఎన్ని జీరోసే? 2 0. మొత్తం 2 zeros లేపేసేయండి. మామూలుగా ఫస్ట్ 2 zeros లేపేసేయండి అన్నిట్లో. ఓకే కదా? అన్ని 2 zeros లేపేస్తే మీకు దేంట్లో వచ్చేస్తుంది అమౌంట్ అంతా? 30 రూపీస్, 20 రూపీస్, 12 రూపీస్ వస్తుంది. అంటే రేపు ఎగ్జామ్లో కూడా జీరోస్ ఎక్కువ క్యాన్సిల్ చేయొద్దు. ఎందుకంటే పార్ట్నర్షిప్లలో ఎట్లుంటాయి, లక్షలల్లో ఉంటాయి, పెద్ద పెద్ద నెంబర్లు ఉంటాయి. మీకు చెప్పిన అప్పుడు క్యాన్సలేషన్ ఏమైపోతుంది? పెద్దగా అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు చూడు, మొత్తం ఎన్ని రూపీస్ పంచాలి? 620 రూపీస్, 62 రూపీస్ పంచుదాం అనుకో. అదే 62 రూపీస్ అంటే 20 30 ఎంత? 62 రూపీస్ పంచుదాం. 62 రూపీస్ పంచినప్పుడు ఇక్కడ ఎంత తీసుకోవాలమ్మా? 1/2, 1/3, 1/4 వంతుల విభజన వచ్చే వాటాలు వరుసగా అన్నాడు. ఇప్పుడు దీని యొక్క ఎల్సిఎం అమ్మ మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి. 2కి 3కి 5కి ఎల్సిఎం ఎంత? 30. ఇది మళ్ళీ రాసుకోవాలి. స్టార్టింగ్ పేజ్లో ఎల్సిఎం అని పెట్టి ఇవే రిపీట్ అయిపోతాయి. ఆర్థమెటిక్ మొత్తం రిపీట్ అవుతాయి. ఎల్సిఎం హెచ్సిఎఫ్ టాపిక్ తప్ప మిగతా టాపిక్లో మొత్తం ఇవే రిపీట్ అవుతాయి. అంటే ఇప్పుడు ఎల్సిఎం ఎంత అయిపోయిందమ్మా? 30 అయింది. ఎవరైనా అడ్డమైన గీతలు గీయకండి. ఇట్లా ఆ గీత గీస్తే మీ రాత మారదు. ఎంతలో పోతుందమ్మా ఇది? ఎంతలో పోతుంది? 15లో పోతుంది. రైట్. ఇది ఎంతలో పోతుంది? 10లో పోతుంది. ఇది ఎంతలో పోతుంది? 6లో. అంటే పైన ఎప్పుడైనా 1 ఉందనుకో అమ్మ, పైన ఎప్పుడైనా 1 ఉంటే ఇక డైరెక్ట్ ఏ నెంబర్తో అయితే క్యాన్సిల్ అవుతుందో ఆ నెంబర్ వేసేయాలి. కొంతమంది దీన్ని ఈ విధంగా నేర్పిస్తారు. 1/2 ఇంటూ ఎంత రాస్తారు? ఇక్కడ 30 రాస్తారు. ఈ 1s ఇది ఎంతమ్మా? 15s. అంతే కదా వచ్చేది. అవునా? ఇప్పుడు రేషియో ఎంత ఉంది చెప్పండి? 15:10:6. అవునా? రేపు వాడి ఎగ్జామ్లో ఈ లెక్క ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నా అంటే బాగా గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలామందికి తెలియదు. అంటే చాలామంది ఫ్యాకల్టీలు ఏం చేస్తారు అంటే డైరెక్ట్ క్వశ్చన్ చెప్పేసి వెళ్ళిపోతారు. ఆ క్వశ్చన్ చాలా ఎందుకు ఇంపార్టెంట్, రేపు ఎగ్జామ్లో ఏ విధంగా వస్తుంది. ఇప్పుడు ఒకసారి చూడండి అమ్మా, ఇది ఎంత? 15 + 10 ఎంత? 25. 25 + 1 31. 31 పార్ట్స్ వాల్యూ ఎంత? 62. మంచి క్యాన్సల్ అయింది. ఆడ ఏమైపోయింది? క్యాన్సల్ అయింది. 31 1s, 31 2s. రేపు వాడు ఎగ్జామ్లో ఏమి ఇస్తాడో తెలుసా మీకు? ఇప్పుడు ఇస్తాడు చూడు నెంబర్. ఇట్లా ఇస్తాం. ఇప్పుడు ఇవేమైతాయి? క్యాన్సల్ చేసుకుంటా మనం కూర్చోవాలి. కానీ మనకు ఏం అలవాటు చేశారు? అక్కడ ఫ్యాకల్టీలు ఏం అలవాటు చేశారు? మంచిగా ఇక్కడ ఉన్న నెంబర్ తోటి ఏం చేశారు? క్యాన్సలేషన్ చేయడం నేర్పించారు. ఇదే వాడు ఏం చేస్తాడు? క్వశ్చన్ పేపర్ తయారు చేసేటోడు ఏం చేస్తాడు? ఇక్కడ నెంబర్ పెద్దగా ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఈ 31 టేబుల్లో క్యాన్సల్ అయ్యేసరికి మనకు కొంచెం ఏమవుతుంది అంటే ఇదే క్యాన్సల్ అవుతుందో తెలియదో నాకు తెలియదు. ఇది క్యాన్సల్ జస్ట్ నేను నెంబర్ ఇస్తున్నట్లు నువ్వు నెంబర్ ఏమైపోతుంది? క్యాన్సలేషన్. కొందరేమో డైరెక్ట్ 31 టేబుల్లో ట్రై చేస్తారు. కొందరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడు? 2 టేబుల్ కాడ నుంచి స్టార్ట్, లేకపోతే 3. వాడు కనీసం 31 అనేది ఒక ప్రైమ్ నెంబర్ అని కూడా కొంతమందికి తెలియదు. వాడు 3 టేబుల్ నుంచి స్టార్ట్ చేస్తాడు. ఎప్పటికైనా ఇట్లా దేవులాడద్దు. ఫస్ట్ కండిషన్ ఏంది మనకి? రేషియో అంటే మీనింగ్ ఏం చెప్పిన? పార్ట్స్. పార్ట్స్ అంటే టేబుల్. ఇది ఏ టేబుల్? ఏ టేబుల్? 15 టేబుల్, 5 టేబుల్ కాదమ్మా. అట్లా రాంగ్ అది. ఇది ఏ టేబుల్? 15 టేబుల్. అంటే ఖచ్చితంగా అది ఏ టేబుల్లో పోవాలి? 15 టేబుల్. 22 చూసిరా? అర్థమైందా? అర్థం కాలేదా? అంటే మనం ఈ ఎగ్జామ్లో ఎప్పుడైనా ఈ నెంబర్ ఇస్తే ఫస్ట్ ఈ రేషియో వచ్చిన తర్వాత ఆ రేషియోలో క్యాన్సిల్ అవుతుందా లేదా చూసుకోవాలి. మన అదృష్టం బాగాలేదు. దరిద్రానికి మనం బ్రాండ్ అంబాసిడర్ అయితే అన్నీ పోయినాయనుకో మనం చేసేది ఏమీ లేదు. ఏం చేయాలి అప్పుడు? నువ్వు ఖచ్చితంగా క్యాన్సలేషన్ చేయాలి. కానీ వాడు 85 క్వశ్చన్ ఇచ్చినప్పుడు
ఈ క్వశ్చన్ని 85లో 75లో ఇచ్చినప్పుడు వాడు ఇలాగే ఇస్తాడు. ఎందుకు? అక్కడ అంత ప్రెజర్లో కూడా స్టూడెంట్ ఎంత స్మార్ట్గా ఆలోచిస్తుండు. అలాంటి వాడే దేనికి సూటబుల్? గవర్నమెంట్ జాబ్కి సూటబుల్ అని సెలెక్ట్ చేసుకుంటాడు. ఇప్పుడు అర్థమైందా? అర్థం కాలేదా? ఫస్ట్ ఎప్పుడైనా ఉంటే ఇట్లా ఏం చేయాలి? జీరోస్ తీసేసుకోవాలి. ఈ టేబుల్తో చూడు ఒక్కటైనా పోతుందా ఇది? సార్ వాడు తిక్కలోడా సార్ ఇచ్చేటోడు కాదు, వాడు పర్ఫెక్ట్గా మనల్ని ఎగ్జామ్లో గైడ్ చేసి, అంటే మన బ్రెయిన్ని టెస్ట్ చేస్తుంది వాడు. ఇప్పుడు చాలామంది నిజంగా చెప్పండి, ఇప్పుడు చాలామంది ఎట్లా చేస్తారు చెప్పండి? దీన్ని 31 ఎన్ని పార్ట్స్? 62 పార్ట్. ఇది ఎంతలో పోతుంది? 2లో పోతుంది. కనీసం మనం 62 తీసుకున్నాం. ఫ్యాకల్టీలు బయట ఉన్న ఇన్స్టిట్యూట్లలో అక్కడ ఇక్కడ ఎంత తీసుకుంటారు? 62,000 తీసుకుంటారు ఇంకా కూడా. అవునా కాదా? తీసుకుంటారా? తీసుకోరా? ఎంతలో పోతుంది? 30. ఇదెంత? 20. ఇదెంత? 2. అవునా కదా? ఇప్పుడు చూడు సార్, అన్నీ కూడా ఆప్షన్లో 15 టేబుల్తో పోతే, అన్నీ కూడా ఆప్షన్లో 15 టేబుల్తో పోతే నేను దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్ కదా సార్, దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్ కదా సార్, నా బతికేంది సార్ అని. చూడు జాగ్రత్త, అవి కూడా చెప్తాను. అన్నీ కూడితే ఎంత రావాలి? 62 రావాలి. కండిషన్ నెంబర్ 1 ఏంది? అన్నీ కూడితే ఏం రావాలి? 62. మళ్ళీ ఇక్కడ మనకి ఇట్లా పెద్ద నెంబర్లు ఇస్తే మేము అన్నీ కూడే వరకలా అత్తారింటికి దారి శతమానం భవతి అయిపోతుంది సార్, మొత్తము ప్లస్లు వచ్చేసరికి అయిపోతుంది కదా. అప్పుడు ఒక చిన్న తెలివి ఉపయోగించాలి. ఆ తెలివి ఏందో చెప్తా చూడు. 15 టేబుల్లో ఎంతలో పోతుంది? ఎంతలో పోతుంది? 2లో పోతుంది. 10 టేబుల్లో ఎంతలో పోతుంది? 2లో పోతుంది. 6 టేబుల్లో ఎంతలో పోతుంది? 2. అన్నిట్లో కామన్గా ఏ టేబుల్తో పోతుంది? 2. అది ఏది పోతే అదే ఆన్సరు. అర్థమైంది? ఇప్పుడు ఇక్కడ ఒకవేళ 45 ఇచ్చినా, ఇక్కడ 75 ఇచ్చినా, సార్ ఇది 2 టేబుల్ 3 ఇది కూడా పోతుంది కానీ చెక్ చేస్తావు. మళ్ళీ ఇక్కడ 30 ఇచ్చిండు అనుకుందాం, ఇక్కడ 30 ఇచ్చిండు, ఇక్కడ 12 ఇచ్చిండు అనుకుందాం. ఎంత ఇచ్చిండు? 12. ఇది ఏ టేబుల్లో పోతుంది? 5లో పోతుంది. 17 5 ఇదే ఎలా పోతుంది? 30 3 ఇది ఎంతలో పోతుంది? 12 2 6 2 కానీ అన్నిట్లో ఎట్లా పోవాలి? అన్నీ ఒకే నెంబర్ కానీ విడివిడిగా పోతుంది. ఆన్సర్ కాదు అని అర్థం. ఎందుకు సార్ ఒకే టేబుల్ ఎందుకు తీసుకోవాలి సార్ అంటే, ఇక్కడ మనకి ఎంత పోయింది? 13 1. ఇగో ఇది ఇక్కడ నెంబర్, ఇది అర్థమవుతుందా? 1 మార్క్ క్వశ్చన్ ఎట్లుంటుంది? 1 మార్క్ లాగానే ఉంటుంది. అర్థమైందా? అర్థం కాలేదా? రాసుకో. ఎల్సిఎం లింపు రెండమ్మా. పేజీ తీసుకొని ఫస్ట్ పేజీ ఉంటుందిగా. అమ్మ నేను అంతా ఎగ్జామ్ పాయింట్ వేలో చెప్తున్నా, అంత పిక్చర్ మామూలుగా అంతా ఎట్లా చెప్తున్నా, ఒక ఎగ్జామ్ పాయింట్ వేలనే చెప్తున్నా. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే, మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటే సార్ మాకు అవసరం లేదు అంటే నో ప్రాబ్లం. ఎప్పుడైనా డిఫరెంట్గా వచ్చిన నెంబర్ని మాత్రమే గుర్తుపెట్టుకోండి. నార్మల్గా మేము తీయగలుగుతాం అనేటోళ్ళు రాసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఏమైనా ఉంటే సార్ అనుకున్న వాళ్ళు ఫస్ట్ పేజ్లో ఎల్సిఎం అని రాసుకొని ఇవి రాసుకోండి. రోజుకు ఒక్కసారి ఇట్లా చూసుకోండి చాలు, ఒక 10 సెకండ్లు. ఓకేనా? రైటా? చెప్పండి అమ్మా, మీ స్టూడెంట్స్ కానీ ఎవరైనా పక్కన హాస్టల్స్లో ఎవరైనా ఉంటే ఆర్థమెటిక్కి కానీ స్పెషల్ కానీ ఇక్కడ మంచిగా ఉంటుంది అని, అంటే మంచిగా ఉంటుందని నేను చెప్పొద్దు, అది మీకే చెప్పిస్తున్నాను. రైట్. ఇక్కడ ఏమిచ్చాడు చెప్పండి? ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏమిచ్చాడు? ఒక బాలుడు 4 మిత్రులకు నిష్పత్తిలో చాక్లెట్లను పంచాడు. ఏ నిష్పత్తులు? 1/3 1/4. అవి వదిలేసండి, అది మిస్టేక్స్ ఉన్నా కూడా మనం కరెక్షన్ చేసుకోవాలి. అదే ఎగ్జామ్లో మిస్టేక్ ఉంటే మార్క్ కలుగుతుంది, పెద్ద తేడా. 1/3 1/4 1/5 1/6 రేషియోలో పంచాడు.
అయితే ఆ బాలుడు వద్ద ఉండవలసిన కనీస చాక్లెట్ల సంఖ్య, కనీస అంటే మినిమం ఎంత ఉండాలి. చాలామంది ఇక్కడ తప్పుడుగా చేస్తాడు. వాడికి కనీసం అనగానే గరిష్ట అంటే మనకి మొన్న ఒకటి చెప్పిన, గరిష్ట అంటే ఏం చేసినాం, హెచ్సిఎఫ్ చేసినాం. కనీస అంటే ఏం చేసినాం, ఎల్సిఎం చేసినాం. అవునా కదా? అంటే మీరు ఏమనుకుంటారు, కనీస అనగానే ఏం కనుక్కోవాలి, ఎల్సిఎం కనుక్కోవాలి. ఇప్పుడు ఎల్సిఎం ఎంతో ఇక్కడ 3కి మళ్ళీ రాసుకున్నామా, 3కి 4కి 5, 3, 4, 5 ఎప్పుడైనా కనపడ్డా దాని ఎల్సిఎం ఎంతమ్మా, 60. ఎల్సిఎం ఎంత, 60. ఎల్సిఎం ఎంత, 60. మళ్ళీ ఇక్కడ కనీస అన్నాడు. ఈడ వాడు ఏమన్నాడు, కనీస అన్నాడు. కనీస అనగానే మనకు గుర్తుకొచ్చిన పదం ఏమని చెప్పినాం ఇందాక, ఎల్సిఎం. ఎల్సిఎం తీసేసినాం. తీసేయగానే ఎంత వచ్చింది, 60 వచ్చింది. 60 ఎక్కడుంది? దరిద్రం కూడా ఎప్పుడు కూడా, మన దరిద్రం ఎప్పుడు కూడా ఏ ఆప్షన్లో ఉంటుంది, ఫస్ట్ ఆప్షన్లోనే ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. మనం చేసింది ఎప్పుడైనా ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్లోనే వచ్చిందంటే ఒక 2 సెకండ్లు ఆలోచించండి. ఎందుకంటే మనకు ఫస్ట్ ఆప్షన్లో కనుక ఎప్పుడైనా ఆన్సర్ వస్తే సెకండ్ ఆప్షన్ని చూడడం కొంచెం లేట్ చేస్తాం. అసలు డి అయితే అసలు చూడం. ఎందుకు, ఢిల్లీ బౌత్ దూర్ హే అంటారు అన్నమాట. వాడు ఇది రాంగ్. అర్థమైందా? ఎల్సిఎం తీసి పైన 1 ఉంటే ఏం చేయమని చెప్పినా, డైరెక్ట్గా చేయమని చెప్పిన. ఎంతలో పోతుందమ్మా, 20. ఇది ఎంతలో పోతుంది, 15, 12, 10. అంటే అర్థమైంది. వాడు ఏం చేసిండు ఇక్కడ, ఫస్ట్ వాడికి ఎన్ని చాక్లెట్లు ఇచ్చిండు, 20, 15, మొత్తం ఎంత, 35, 45, 47, 20, 35, సరే 45, మొత్తం ఎన్ని చాక్లెట్లు ఇవ్వాలి, 57 చాక్లెట్లు ఇవ్వాలి. కనీసం వాడు ఎన్ని చాక్లెట్లు తేవాలి, 57 చాక్లెట్లు తేవాలి. అది వాడు ఆన్సర్. అర్థమైందా? ఈ క్వశ్చన్ ఇస్తాడు ఎగ్జామ్లో, ఇవ్వడానికి క్వశ్చన్ మార్కే లేదు. ఎందుకు, మన అందరు ఆన్సర్లు ఏది పెట్టేసి వస్తారు, 60 పెట్టేసి వస్తారు. వాడు అందుకు ఇస్తాడు. ఈ క్వశ్చన్ ఎప్పుడు ఇస్తాడు తెలుసా, క్వశ్చన్ నెంబర్ 20, క్వశ్చన్ నెంబర్ 15, క్వశ్చన్ నెంబర్ 30 స్టార్టింగ్ స్టేజ్లో ఇస్తారు. స్టార్టింగ్లో నువ్వు ఎట్లుంటావు, ఫ్రెష్గా ఉంటావు. ఫ్రెష్గా ఉండగా ఆన్సర్ రాగానే ఏం చేస్తావు, టక్కని సుక్క పెడతావు. అర్థమైందా? రాసు. మొన్న ఎగ్జామ్ పెట్టిన, ఎన్ని మార్కులకి, 100 మార్కులకు పెట్టిన. టాప్ ఎన్ని వచ్చినాయి, 40 మార్కులు వచ్చినాయి. ఆ 40 మన ఇన్స్టిట్యూట్కే వచ్చినాయి. వాడు తెలంగాణ ఉద్యమం మొత్తం చేసిండంట మన తమ్ముడు. అసలు క్వశ్చన్ పేపర్ని చూడలేకపోయారు, ఆర్థమెటిక్. మళ్ళీ హార్డ్ ఏమి ఇవ్వలే నీకు క్వశ్చన్ పేపర్, అది మీకు తెలియదు. ఓకేనా? రైట్. ఇక్కడ చూడండి, కొంచెం డీటీపీ మిస్టేక్ కొట్టిండు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఇంగ్లీష్లో ఉంది, చూసుకోండి. మిస్టేక్ ఉంటే అది రాసుకోండి అమ్మా, పీడిఎఫ్లో రాసుకోండి. ఓకేనా? ఏమిచ్చిండు, ఎక్స్ రూపాయలను ఏమన్నాడు, ఎక్స్ రూపాయలను ఎవరికి, ABCDల మధ్య నిష్పత్తిలో, ఏ నిష్పత్తిలో, 1/3, 1/5, 1/6, 1/9 రేషియోలో పంచితే లాస్ట్కి బీడీల మధ్య ఏమన్నాడు, బీడీల మధ్య డిఫరెన్స్ ఎంత అన్నాడు, 832 రూపీస్. ఎంత అన్నాడు, 832. లాస్ట్ క్వశ్చన్ మార్క్ ఏమన్నాడు, ఎక్స్ వాల్యూ. ఎక్స్ అంటే ఏంది, రూపీస్ కాదు, ఎక్స్ అంటే మొత్తం. వాడు ఎక్స్ రూపాయలు నేను ఓడికి పంచినా వీళ్ళకి పంచిన. ఎక్స్ అంటే అర్థమైంది, మొత్తం ఎవరికి పంచాలి, నలుగురికి పంచాలి. మళ్ళీ ఇక్కడ మనకి ఏం రావాలి, ఎల్సిఎం ఎంత, 3, 5, 6. ఇప్పటికైనా 3కి 5కి 6కి ఎల్సిఎం ఎంత, 30. 3కి 5కి ఎల్సిఎం ఎంత, 30. మళ్ళీ 30 అనేది 9 టేబుల్లో
పోదు. 30 అనేది 9 టేబుల్లో పోదు. ఎప్పటికైనా మనకు 3 నెంబర్ల ఎల్సీఎంలు వస్తే చాలమ్మా. ఇచ్చిన దాంట్లో ఈ 3 నెంబర్ల ఎల్సీఎం ఎంత లెక్కకి 30. ఇంకొక నెంబర్ ఉంది, ఏమింది 9 ఉంది. మళ్ళీ 30 అనేది 9ని క్యాన్సిల్ చేస్తుందా? చెయ్యదు. 13 డబల్ 60. 69 క్యాన్సిల్ చేస్తుందా? చెయ్యదు. 13 ఇంకొక 30 కలుపు 90. మళ్ళీ 9 టేబుల్ 19 క్యాన్సిల్ చేస్తుందా? చేస్తుంది. అంటే ఇప్పుడు ఎల్సీఎం ఎంత చెప్పండి? 90. ఎల్సీఎంలు ఎట్లా చేయాలి? ఫస్ట్ ఈ మూడిటి యొక్క ఎల్సీఎంలు తెలిసినా సరిపోతుంది. ఎప్పుడైనా కొన్ని మధ్యలో ఉన్న మనకు బాగా వచ్చిన ఎల్సీఎంలు ఉంటాయి కదా, కొన్ని 4 ఇస్తాడు. 4ట్లో 3 ఎల్సీఎంలు చేసి దాన్ని తిప్పుకుంటూ పోతే చాలు. అది ఎక్కడైతే క్యాన్సిల్ అవుతుందో అదే ఎల్సీఎం. ఇప్పుడు దీని ఎల్సీఎం ఎంత? 90. చెప్పండి అమ్మా, ఎంతలో పోతుంది? 30. ఎంతలో పోతుంది? 18. ఎంతలో పోతుంది? ఇంకా రాదు. 15. ఎంతలో పోతుంది? 10. రేషియో ఎంతమ్మా? 30:18:15:10. ఓకేనా? లాస్ట్ క్వశ్చన్ మార్క్ ఏమన్నాడు? డీకి డిఫరెన్స్. బీకి డిఫరెన్స్ ఎంతమ్మా? బీకి డీకి డిఫరెన్స్ ఎంత? 8. ఈ 8 పార్ట్స్ వాల్యూ ఎంత అంటుండు? 832 అంట. అవునా కదా? ఇప్పుడు 832 అంటే అర్థమమ్మా, 8 1s 8. అవునా కదా? 1 ఇంకెంత మిగిలింది? 32 ఏ టేబుల్లో పోతుంది? 4 టేబుల్. మళ్ళీ 14s పోతుందా? పోదు. ఇది 100s కాబట్టి ఎంత? 104లో పోతుంది. ఎంతలో పోయింది? 104. క్వశ్చన్ మార్క్ ఇప్పుడు ఏమడుగుతుంది? ఎక్స్ విలువ అంటే మొత్తం ఎవడు పంచిండు? ఏకి, బీకి, సికి. ఏకి ఎన్ని పార్ట్స్? 30. 40 ప్లస్ 15 90 ఎందుకమ్మా? 30 ప్లస్ 40 ప్లస్ 15 55. 55 ప్లస్ 10 65 ప్లస్ 8 73. అంటే ఇంటూ ఎంత అడుగుతుండో 73 పార్ట్స్. అయితే ఇక్కడ మనకి నెంబర్ పెద్దగా ఉందా లేదా? నెంబర్ పెద్దగా ఉందిగా. ఇక లాస్ట్ నెంబర్ ఎంత? 4. ఇక్కడ లాస్ట్ నెంబర్ 3. 4 × 3 చేస్తే ఎంత? 12. అంటే లాస్ట్ నెంబర్ ఏమంటే 2 ఉండాలి. మళ్ళీ 2 ఉండే నెంబర్ ఏది కూడా మనకి లేదు, ఒకటే ఉంది. అంటే ఆన్సర్ ఎంత? 7592 అన్నమాట. అర్థమైందా? సార్ నేను దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్ అండి సార్, నాకు ఇక్కడైనా 2 ఉంటే ఏం చేయాలి? నువ్వు మళ్ళీ మల్టిపుల్ చేసుకో. దానికి నేను చేసేది ఏమీ లేదు. అంతేనా కదా? ఇప్పుడు నీకు ఇంకొక 2 ఉండొచ్చమ్మా, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. దానికైతే నేనేం చేయలేను కదా. నా అదృష్టం కొద్దీ నా ఆప్షన్లో అయితే ఒకటే ఉంది. నేను తప్పించుకున్నా. ఏ క్షణం అయితే ఇంటూ చేయకుండా నేను తప్పించుకున్నా. మీరు తప్పించుకోలేరు కదా ఎగ్జామ్లో. అవునా కదా? ఈ 73 ఎట్లొచ్చిందో అర్థమైందా? ఎట్లొచ్చింది? అన్నిటినీ ప్లస్ చేసిన. ప్లస్ చేయడం ఎట్లనో తెలిసిందా? ప్లస్ ఎట్లా చేయాలి? ఫస్ట్ మనకి ఏది తొందరగా ప్లస్ చేస్తామో దాన్ని తొందరగా ప్లస్ చేయాలి. ఎల్సీఎంలు రాసుకుంటురా? ఒక పేజీలో రాసుకోండి, అవే రిపీట్ అవుతాయి. రైటా అమ్మా? మొత్తం దేంట్లో నేను ఒక్కొక్క క్వశ్చన్ ఎప్పుడు ఇస్తాడు, ఏ క్వశ్చన్లో ఏ కీ పాయింట్. ఎప్పుడైతే ఆర్థమెటిక్ని ఇంత స్పష్టంగా ఇంత నీట్గా చదివి అర్థం చేసుకుర్రో మీకు జిఎస్ అనేది చాలా ఈజీ. చాలా అంటే చాలా ఈజీ. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, జిఎస్ చదవాలంటే నాలెడ్జ్ ఉండాలి. బయటి నాలెడ్జ్ చాలా ఉండాలి. బయట నాలెడ్జ్ ఉండాలంటే బాగా పేపర్ చదవాలని చెప్పారు. ఒక్కళ్ళైనా ఈరోజు పేపర్ తెచ్చుకురా? న్యూస్ పేపర్ ఒక్కళ్ళు తెచ్చుకోవాలి. తెచ్చుకున్నావా? ఏడా? ఓకే. అది ఖాళీ టైంలో ఏం చేయాలి? తీసి చదువుకోవాలి, రౌండప్ పెట్టాలి, మనం చదువుకుంది ఉండాలి. ఇప్పుడు బై మిస్టేకు పుల్లులు చనిపోతున్నాయి. మొన్న రీసెంట్లీగా అన్నారు, మొన్న చనిపోయినాయి 2-3 పుల్లులు. ఎక్కడనో ఒకటేసారి చచ్చిపోయినాయి 3 పుల్లులేమో. అక్కడ ఏమడుగుతాడు? పుల్లులు ఎక్కడ ఉంటాయి? అడవిలో ఉంటాయి. ఆ అడవి గురించి క్లియర్గా రాస్తాడు. ఆ అడవి ఏ చాప్టర్ వస్తుంది మనకి? జాగ్రఫీ వస్తుంది. జాగ్రఫీలో అడవి గురించి చెప్పేటప్పుడు మనకి ఏమైపోతుంటుంది? స్ట్రైక్ అవుతావు. అవునా? ఒక రాజ్యాంగ చట్టాలు వస్తుంది.
పాలిటీ చెప్తుంటే అది లింక్ అవుతుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్తుంటాం లింక్ అవుతుంది, ఎకనామీ ఉంటుంది. మీరు గ్రూప్ 2కి చదివేటోళ్ళు ఎకనామీ పేపర్ మొత్తం బిజినెస్లో ఉంటుంది, రేపో రేటో అదో ఇదో. అవన్నీ చదవకుండా మొత్తం డిపెండ్ సార్ల మీదనే వేస్తే అది తగదమ్మా, అది రాంగ్. మొత్తం ఎప్పుడు డిపెండ్ సార్ల మీద కావద్దు. నేను సార్ కూడా ఒక అడిగిన, సార్ ఎవ్రీ వీక్ ఒక 30-25 కరెంట్ అఫైర్స్ కూడా ఇద్దాం సార్ అని. అంటే ప్రతి వీక్ 30 క్వశ్చన్లు అంటే 5 వీక్స్కి వచ్చేసరికి ఎన్నైతే నెలకి ఎన్ని కరెంట్ అఫైర్స్ బిట్స్ వస్తాయి? 150 వస్తాయి. మళ్ళీ 30 చేయాలంటే వీక్లీ మంత్లీ అంటే పోయేమో మ్యాగజైన్ తెచ్చుకుంటారు, వీక్లీ అంటే ఏం తేవాలి? మళ్ళీ మీరే చదువుకోవాలి. అప్పుడు మీకు అట్లా చేస్తే కరెంట్ అఫైర్స్ ఏమైపోతుంది? మొత్తం కవర్ అవుతుంది. కనీసం ఒక 5 రూపాయలు ఖర్చు పెట్టాడు. ఆ ఛాయ్ బదులు ఒక పూట ఛాయ్ పని చేయండి, బ్రేక్ ఇవ్వగానే కిందికి పోయి ఛాయ్ తాగుతారు. గర్ల్స్ అయినా బాయ్స్ అయినా తప్పేం లేదు, అవునా? అది ఒక్క పూట తగ్గించేసి ఒక న్యూస్ పేపర్ తెచ్చుకోండి, చాలా అద్భుతమైన విజయాలు సాధిస్తారు. ఒక న్యూస్ పేపర్ ఎంతో చేంజ్ చేస్తుంది, మీ లైఫ్ని ఎంతో చేంజ్ చేస్తుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మ, కొంచెం పెద్ద క్వశ్చన్ చెప్పమంటే చెప్తా. లాజిక్ ఉంటుంది, మంచి లాజిక్ ఉంటుంది. బయట వాళ్ళు ఇంత శాట భారతాలు చెప్తారు, ఇది లాజిక్ ఉంటుంది. ఓకే అంటేనేమో చెప్తా, సార్ మాకు అయినా పర్వాలేదు, పెద్ద క్వశ్చన్ అయినా పర్వాలేదు సార్, మేము దేనికైనా. రైట్. క్వశ్చన్ ఏమన్నాడు చెప్పండి. 600 రూపీస్ని ఏబీసీలకు విభజించారు. ఏమంటుండు? ఏ వాటా 2/3 వంతు కన్నా 40 ఎక్కువ. అంటే అర్థమైంది, వాడి దగ్గర ఉన్న కొంత డబ్బు, దాన్ని ఎన్ని పార్ట్స్ చేసి? 5 పార్ట్స్ చేసి దేంతో ఇంటూ చేసి? 2 తోటి ఇంటూ చేసి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 400 ఉన్నాయి, దీన్ని ఎంత చేసి? 2/5. 1s 80s 82s 60 160. దీనికి ఎంత ఎక్కువ అంటుండు? 40 ఎక్కువ. ఇదే కదా మీనింగ్ ఇది. ఎప్పుడు ఈ మీనింగు? ఏ విలువ తెలిసినప్పుడు, కానీ గొర్రె వాడు ఏ ఇచ్చిండా? అదే కదా లాజిక్. ఇవ్వలే. ఇంక అర్థమైంది ఆ క్వశ్చన్. ఇప్పుడు నేను చదువుతా, జాగ్రత్తగా వినండి అమ్మా. మంచి క్వశ్చన్. ఇట్లాంటివి తెలుసుకుంటుంటే ఏమవుతుంది అంటే మనకు కొంచెం నాలెడ్జ్ పెరుగుతుంది బాగా. ఆ జిఎస్ కూడా ఉపయోగపడుతుంది. 600 రూపాయలను ఎవరికి? ఏబిసిలకి మధ్య విభజించారు. ఏ వాటాలో 2/5 వంతు కన్నా 40 ఎక్కువ. బి వాటాలో 2/7 వంతు కన్నా 20 ఎక్కువ. సి వాటాలో 9/17 కన్నా 10 ఎక్కువ. అయినా ఈ 3 వాటాలు సమానము. ఎప్పుడు సమానము? వాడిని కొన్ని చేసి దానికి కొంచెం ప్లస్ చేసి అన్నీ చేస్తే ఏంటివి? సమానం. ఎగ్జాంపుల్, ఏకి ఎంత అంటుండు? 2/5. దీనికి ఎంత కలపమంటాడు? 40. దీనికి తర్వాత బికి 2/7 ఎంత అంటుండు? ఇది ఎవడు? బి. ఇది ఎవడమ్మా? బి. ఎంత? 20. తర్వాత 9/17 ఎంత? సి ప్లస్ 10. ఇవన్నీ చేస్తే ఒక అమౌంట్ వస్తుంది కదా. ఆ అమౌంట్లు అన్నీ ఏమంటుండు? సమానమో అంటుండు. సమానం అంటే సింబల్ ఏంది? ఈక్వలే కదా. సమానం అంటే సింబల్ ఏంది? ఈక్వల్. అయితే ఇప్పుడు వాడు క్వశ్చన్ ఏమంటుండు అంటే ఓ తెలుగు ఒకటి పెడుతున్నామ్మా, ఓకే, ఇంగ్లీష్ కూడా పెట్టాలా? రైట్. క్వశ్చన్ ఏమంటుండ అంటే ఏమంటుండు ఇక్కడ? సమానము అంటుండు. కండిషన్ ఏమన్నాడు లాస్ట్కి? ఏ వాటా ఎంత? ఏ వాటా ఎంత? ఇందాక నేను ఎగ్జాంపుల్ ఏ వాల్యూ ఎంత అనుకున్నా? 400 ఇంటూ 2/5. నువ్వు ఇంకొక ఏదైనా ఒక నెంబర్ చెప్పు. ఏ వాల్యూ? నీ 400 అనుకున్న తమ్ముడు. నువ్వు చెప్పు ఒక నెంబర్. ఎంత?
323. కానీ తమ్ముడు రాంగ్ చెప్పిండు కదా, రాంగ్ చెప్పిండా రైట్ చెప్పిండా? రాంగ్ చెప్పిండు. ఎందుకు? అది ఇక్కడ నేను ఏ టేబుల్తో క్యాన్సిల్ చేస్తున్నా? 5 టేబుల్తో క్యాన్సిల్ చేసిన. కానీ ఇప్పుడు నువ్వు 2/5 రాస్తే 5 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా? కాదు. దేంట్లో వస్తుంది? పాయింట్స్లో వస్తుంది. పాయింట్స్ తోటి మళ్ళీ ఏదైనా ఒక నెంబర్ని ఇంటూ చేస్తే మళ్ళీ ఏమొస్తుంది? పాయింట్సే వస్తుంది. రైట్ ఆర్ రైట్? ఇప్పుడు నువ్వు ఒక నెంబర్ చెప్పు, ఏదైనా ఒక 500. 500 మంచిదా రైటా? మంచిదే. ఎందుకు? 5 టేబుల్లోకి. నువ్వు ఒక నెంబర్ 700. 5 టేబుల్లో క్యాన్సిల్ అవును, అది ఆన్సర్ కాదన్నట్టు కదా. ఇక్కడ చూడు, అంటే ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ మార్క్ ఏం అడిగిండు? ఏ వాటే ఎంత. అంటే కండిషన్ నీకు ఏం అర్థమైంది? ఏ అనేది ఖచ్చితంగా ఏ టేబుల్లో క్యాన్సిల్ కావాలి? 5 టేబుల్లో క్యాన్సిల్ కావాలి. అంటే ఆప్షన్లో ఖచ్చితంగా ఏ నెంబర్తో క్యాన్సిల్ కావాలి? 5 నెంబర్. మళ్ళీ క్యాన్సిల్ అవుతుందా? అవుతుంది. అవుతుందా? అవుతుంది. అవుతుందా? అవుతుంది. అన్నీ అవుతున్నాయి. ఇప్పుడు ఆ తమ్ముడు చెప్పినట్టు ఇక్కడ 151 ఇస్తే, 151 ఇస్తే కాదు. కానప్పుడు ఆన్సర్ కాదు కదా, ఆన్సర్ కాదు కదా. ఇప్పుడు థింగర్ క్వశ్చన్లకు మనం ఎట్లా ఆలోచించాలి? థింగర్గానే ఆలోచించాలి. అవునా కదా? ఇప్పుడు 140 ఉందాం. ఏముంది? 140 ఉంది. మనము దీంట్లో హైయెస్ట్ నెంబర్ ఏది? 170. లీస్ట్ నెంబర్ ఏది? 140. ఎప్పుడైనా ఏ చెక్ చేయమంటే సెకండ్ లీస్ట్ చెక్ చేయం. సెకండ్ లీస్ట్ అంటే 150 చెక్ చేయం. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, మీరు ఒకసారి వినండి. ఇప్పుడు కొంచెం, అందుకే కొంచెం పెద్ద లెక్క అన్న, తెలుగు ఉన్నోడైతే టక్కను కూడా చేస్తాడు దీన్ని మామూలుగా. ఇప్పుడు నేను దీన్ని 2/5 ఇంటూ ఎంత తీసుకున్నా? 150 తీసుకున్నా. ఇది 1 ఇది ఎంత? 30. 32 ఎంత? 60 ప్లస్ 40 ఎంత అయింది? 100. అంటే ఇందాక ఏం చెప్పిన ఇది? 2/5 ఇంటూ ఏ ప్లస్ 40 ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 2/7 ఇంటూ బి ప్లస్ ఎంత? 20. 9/17 ఇంటూ ఎంత? 10. అవునా కాదు? ఇప్పుడు ఇవన్నీ ఏం కావాలంటుండే వాడు? ఈక్వల్ కావాలి అంటే. ఇప్పుడు ఇది చేస్తే వచ్చిన వాల్యూ ఎంత వచ్చింది మనకి? 100 వచ్చింది. కొంచెం కష్టం లెక్కమ్మ. ఏమొచ్చింది? 100. కొంచెం ఆలోచించు. ఇది 100 వస్తే ఇది కూడా ఏం రావాలి? 100 రావాలి. ఇది కూడా ఏం రావాలి? 100 రావాలి. ఇది కూడా ఏం రావాలి? 100 రావాలి. ఇదేం రావాలి? 100 రావాలి. ఇదేం రావాలి? 100 రావాలి. ఇప్పుడు జాగ్రత్తగా విను, ఇది ఎంత వచ్చింది? కాదు, 60 వచ్చి. ఎంత వచ్చింది? 60 వచ్చి. మళ్ళీ ఇది 60 అయితే ఇది ఏమైపోయింది? 48. మళ్ళీ ఇది 20 అయితే ఇదేం కావాలి? 80 కావాలి. ఇదేం కావాలి? 80 కావాలి. ఇది 10 అయితే ఇదేం కావాలి? 90 కావాలి. ఏం కావాలి? 90 కావాలి. ఇది 60, ఇది 80, ఇది 90. పాయింట్ నెంబర్ క్లియరా? అర్థమైందా? అర్థం కాలేదు? మళ్ళీ ఈ 60 ఎప్పుడు వచ్చింది చెప్పండి, జాగ్రత్తగా విను. 2 పార్ట్స్ 60 అయితే ఎన్ని పార్ట్స్? 2 పార్ట్స్ 60 అయితే 5 పార్ట్స్ ఎంత అయితే చెప్పండి. ఇది 1 30 35 ఎంత? 150. మ్యాచ్ అయిందా? అంటే ఇప్పుడు ఈ 60 వాల్యూ దేంతో సమానం? 2 పార్ట్స్తో. ఈ 80 వాల్యూ దేంతో సమానం? 2 పార్ట్స్. ఈ 90 పార్ట్స్ దేంతో సమానం? 9 పార్ట్స్ సమానం. అంతేనా కాదు? ఇవన్నీ కూడితే ఎంత రావాలి? 60 100 రావాలి. ఇప్పుడు ఆల్రెడీ ఇది ఎంత వచ్చేసింది? ఇది మొత్తం మనకి ఇది ఎంత వచ్చేసిందమ్మా? దీని వాల్యూ, ఏ వాల్యూ మనకి ఎంత వచ్చింది? 150 వచ్చేసింది. మన ఆప్షన్లో 150 తీసేసుకున్నాం. అవునా? ఇంకా ఈ రెండు కలిపితే మనకి ఇంకెంత రావాలి? 450 రావాలి. ఎంత రావాలి? 450 రావాలి. ఇప్పుడు నాకు చెప్పండి, 2 పార్ట్స్ 80 అయితే 7 పార్ట్స్ ఎంత? ఇది 1 ఇది ఎంతమ్మా? 280. 280 ఎవరు అన్నట్టు? బి అన్నట్టు. 280 ఎవరు? బి అన్నట్టు. అవునా కదా? మళ్ళీ
9 పార్ట్స్ 90 అయితే 17 పార్ట్స్ వాల్యూ ఎంత? 170. ఇది ఎంత అన్నట్టు ఇప్పుడు? 170. ఇప్పుడు చెప్పండి 100 100 100 ఎంత? 400. 70 ప్లస్ 80 150 ప్లస్ 100 200 200 మొత్తం ఎంత వచ్చింది? 600. మ్యాచ్ అయిపోయిందా లేదా? అయిపోయిందా లేదా? ఇది ఆన్సర్. చాలా కష్టమైన లెక్క, బయటికి పోండి. ఈ లెక్క వేరే వాళ్ళు ఇట్లా ఇంత ఈజీగా చెప్పారంటే నేను వేస్ట్ అన్నట్టు చెప్పే విధానం. వేరే వాళ్ళు దీనంతా వేరే పద్ధతిలో సార్ మీరు చాలా తెలివిగల్లోళ్ళు సార్, మీకు ఆన్సర్ తెలిసేమో అందుకే ఇది తీసుకుర్రేమో. లాజిక్ ఇంకొకటి వేద్దాం, ఇంకోటి వేద్దామా? వేద్దాం. ఈ 3 ఎందుకు రాసిన తర్వాత కదా, తర్వాత ఎత్తుగా నీ ఇష్టం. ఏది తీసుకుందాం చెప్పండి, మీ ఇష్టం. 175 తీసుకో. ఏం తీసుకుందాం? 170. ఇప్పుడు నాకు చెప్పండి 2/7 కదా, 2/5 కదా, అంతే కదా. జాగ్రత్తగా వినండి, అవి ఆన్సర్లు ఎందుకు కావో నేను లాజిక్ చెప్తా, ఓకేనా. 5 పార్ట్స్ ఎంత? 175. ఎంతలో పోతుంది? 5 1s అంతేనా? 35. 35 2s ఎంత? 70. 35 2s ఎంత? 70. 70కి ఎంత కలపమంటుండు? 40 కలపమంటు. ఇది 70 అయితే ఇది ఎంత? 40. మొత్తం ఎంత? 110. మొత్తం ఎంత? 110. తర్వాత అది కూడా ఎంత రావాలి? 110 రావాలి. తర్వాత అది కూడా ఎంత రావాలి? 110. మళ్ళీ 110 రావాలి అంటే ఇక్కడ ఎంత ఉంది? 20 ఉంది. ఇంకొక దగ్గర ఎంత ఉంది? 10 ఉంది. 20 రావాలంటే ఇది ఎంత రావాలి? 90 రావాలి. ఇది ఎంత రావాలి? 90 రావాలి. ఇది ఎంత రావాలి? 100 రావాలి. ఇది ఎంత రావాలి? 100 రావాలి. ఇప్పుడు ఈ 70 దేనికి ఈక్వల్? 2 పార్ట్స్కి. ఈ 70 దేనికి ఈక్వల్? 2 పార్ట్స్. ఈ 100 ఇప్పుడు దేనికి ఈక్వల్ ఉండాలి? 9/17. 9/17. మళ్ళీ 9/17 అంటే ఈ 9 అనేది దేన్ని క్యాన్సిల్ చేయాలి? 100ని క్యాన్సిల్ చేయాలి. 100 క్యాన్సిల్ అవుతుందా? కాదు. కాకపోతే ఆన్సర్ రాదు. రాయిపోయా లాజిక్. లాజిక్ అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైందా? మళ్ళీ ఒక్కసారి చెప్తాను. అంటే మనకి ఇది 70 అని తెలిస్తే ఇది 40, ఇది వాళ్ళే ఇచ్చిండు, ఇది వాడే ఇచ్చిండు. ఇది 140, ఇది 110 అయినప్పుడు ఇది ఎంత అవుతుంది? 90 అవుతుంది. ఇది ఎంత అవుతుంది? 100. 100 ఖచ్చితంగా దేన్ని క్యాన్సిల్ చేయాలి? 9ని క్యాన్సిల్ చేయాలి. ఆన్సర్ కాదు. 170 చెక్ చేసినాక 175. ఇప్పుడు ఇంకొక నెంబర్ ఏముంది? 140 ఉంది కదా, 140 160 ఉంది. చెక్ చేస్తాం. 2/5. 2/5లో 140 తీసుకుంటా. ఎంత తీసుకుంటా? 140 తీసుకుంటా. ఎంతలో పోతుంది? 28లో పోతుంది. ఎంతలో పోతుంది? 28. ఇది ఎంత అన్నట్టు? 56. ఇది ఎంత అన్నట్టు? 56. 56 ప్లస్ ఎంత అంటుండు? 40. ఇది ఎంత అంటుండు? 20. ఇది ఎంత అంటుండు? 10. ఇది ఎంత అవుతుంది? 96 అవుతుంది. అంటే ఇది ఎంత రావాలి? 76 రావాలి. ఇది ఎంత రావాలి? 76. ఇది ఎంత రావాలి? 86. 86 అనేది 9 టేబుల్లో క్యాన్సల్ కాదు. క్యాన్సల్ కాకపోతే ఆన్సర్ అయిపోయి. అర్థమైందా? అర్థం కాలేదా? మళ్ళీ అది రావాలంటే నువ్వు ఎంత డెప్త్గా ఆలోచిస్తే ఈ లెక్కకు మీనింగ్ అర్థమవుతుందమ్మా. ఈ వీటిని ఏమంటారు తెలుసా? ఎస్ఐ దాంట్లో వీటిని ఏమంటారు తెలుసా? జాబ్ డిసైడ్ చేసే క్వశ్చన్లు. ఏమంటారు? జాబ్ డిసైడ్ చేసే క్వశ్చన్. మళ్ళీ ఇందాక నుంచి చెప్పినవి మ్యాక్సిమం 90% అందరూ చేయగలుగుతారు. మళ్ళీ ఈ లెక్కకు రాగానే 1000 మందిలో ఎంతమంది చేస్తారు? 2 3 చేస్తారు. ఇంకా కొంతమంది వాడు అదృష్టవంతుడు అయితే వాడికి ఏమవుతుంది? అడ్డిగుడ్డి రాయి తగులుతుంది. అవునా కాదు? ఇప్పుడు అర్థమైందా ఇవి ఎందుకు ఆన్సర్లు కావు? ఇంకా మిగతా ఒకటి ఉంది, ఆ ఒకటిని మీరు ఏం చేయండి? ప్రాక్టీస్ చేయండి. ఆప్షన్ సరిపోతుంది. ఓకేనా? క్వశ్చన్ ఏమంటుంది చెప్పండి. ఒక వ్యక్తి కొంత సొమ్మును తన 3 కుమారులకి 3:4:5 నిష్పత్తిలో పంచాడు. ఒకవేళ అతను ఆ సొమ్ముని 1/3, 1/4, 1/5 నిష్పత్తిలో పంచితే మొదట తక్కువ వాట పొందిన కుమారుడు
తక్కువ వాటా పొందిన కుమారుడు మొదట తక్కువ వాటా పొందిన కుమారుడు మొదట తక్కువ వాటా పొందిన కుమారుడు 1188 ఎక్కువగా పొందేవాడు అయినా ఆ సొమ్ము ఎంత అని క్వశ్చన్ ఇచ్చాడు. ఆ సొమ్ము ఎంత అని క్వశ్చన్ ఇచ్చాడు. జాగ్రత్తగా వినండి. మొదటివాడు ఒకవేళ తక్కువ వాటా పొందితే మొదట తక్కువ వాటా పొందిన కుమారుడు ఎక్కువ పొందితే ఎంత అని క్వశ్చన్ ఇచ్చినాడు. అవునా కదా? ఇక్కడ ఈ క్వశ్చన్లో ఉన్న నీతి ఏంది చెప్పండి. ఈ క్వశ్చన్లో ఉన్న నీతి ఏంది చెప్పండి. క్వశ్చన్లో ఉన్న నీతి ఏంది? నేను ఎప్పటికైనా నేను ఫస్ట్ ఒక క్వశ్చన్ చెప్పిన, దాంట్లో నీతి ఏంది? ఈరోజు స్టార్టింగ్ క్వశ్చన్ నీతి ఫస్ట్లో ఎంత పంచిండు? ఈ రేషియోలో పంచిండు. తర్వాత ఎట్లా పంచిండు? 1/3. కానీ అదే డబ్బును ఏం చేస్తుండు? అంతే పంచుతుండు. ఫస్ట్లో ఇట్లా పంచుతామనుకుంటే తర్వాత ఇట్లా పంచుతుండు. కానీ డబ్బు అనేది టోటల్ అనేది చేంజ్ కాదు. అంటే ఇక్కడ ఏమి ఈక్వల్ చేయాలి? టోటల్ ఈక్వల్ చేయాలి. ఏమి ఈక్వల్ చేయాలి? టోటల్. ఫస్ట్ దాని యొక్క రేషియో ఎంత? 3:4:5. తర్వాత ఏమిచ్చిండు? 1/3, 1/4, 1/5. నేను దీని యొక్క ఎల్సిఎం ఎంత అయితే చెప్పండి? 60 అవుతుంది. 3, 4, 5 కనపడితే మీకు ఎల్సిఎం ఏం గుర్తుకు రావాలి? 60 గుర్తుకు రావాలి. మళ్ళీ 60 అంటే ఇది ఎంత అయితే చెప్పండి? 60లో ఎంత పోతుంది? 20. ఎంత? 15. ఎంత? 12. అవునా? ఇప్పుడు ఈ రేషియో ఎంత చెప్పండి? 20, 15, 12. మళ్ళీ టోటల్స్ ఏమున్నాయా? ఇక టోటల్ ఎంత ఉంది? 3 + 4 7, 7 + 5 12. ఇది ఎంత ఉంది? 35, 47. టోటల్ ఈక్వల్ ఉందా? లేదు. ఈక్వల్ లేకపోతే దీన్ని దేంతో ఇంటూ చేయాలి? 47 తోటి ఇంటూ చేయాలి. దీంట్లో ఫస్ట్ ఎవరు తక్కువ పొందిరు? 3 ఓడు. ఫస్ట్ ఓడు తక్కువ పొంది. దీన్ని దేంతో ఇంటూ చేయాలి? 12 తోటి ఇంటూ చేయాలి. దీన్ని దేంతో ఇంటూ చేయాలి? 12 తోటి. ఫస్ట్ ఓడు 47 3s ఎంత చెప్పండి? 47 3s 120, 120 + 21 ఎంత? 161. సారీ 141. ఎంత? 141. ఇదెంత? 240. ఎంత? 240. ఫస్ట్ వాడు ఎంత పొందిండు? తక్కువ వీడే కదా, అందరికంటే తక్కువ వీడే తీసుకుంటుండు. వీడికి ఎంత వచ్చింది? ఫస్ట్ ఎన్ని పార్ట్స్ వచ్చినాయి? 140. ఇప్పుడు ఎన్ని పార్ట్స్? ఎంత ఎక్కువ వచ్చింది సడన్గా చెప్పండి? రాదు. ఎప్పుడైనా అట్లా వస్తే ఫస్ట్ ఈ 0 తీసేయండి, ఈ 1 తీసేయండి. 1 తీస్తే ఎంత? 140. 140కి 240కి డిఫరెన్స్ ఎంత? 100. ఇందాక ఎన్ని ఎక్కువ తీసినాం? 1. 100లో నుంచి 1 తీసేయండి, 90. ఎప్పటికైనా మైనస్లు అనేది ఎట్లా చేయాలి అంటే, ఇప్పుడు 247 ఉందాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ పక్కకు పెట్టండి. 250 ఉంది. దీంట్లోకి వెళ్ళి 157 తీసేయాలి. 250లో నుంచి ఎంత తీసేయాలి? 157. ఈ 7 పక్కకు పెట్టేసి 250కి 150కి డిఫరెన్స్ ఎంత? 100. 100లో నుంచి 7 తీసేయి, ఎంత? 93. అట్లా డైరెక్ట్గా అట్లా చేయాలి. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఇక్కడ డిఫరెన్స్ ఎంత చెప్పండి? 100, 99. అంటే ఈ 99 పార్ట్స్ వాల్యూ, 99 పార్ట్స్ వాల్యూ ఎంత ఎంత అంటుండు? 1188. 1188. టోటల్ ఎంత అంటుండు? ఇక్కడ ఎంత అంటుండు? టోటల్ ఎంత అని క్వశ్చన్. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారు అంటే, కాదమ్మా అయినా సొమ్ము ఎంత అంటుండు. ఇక్కడ ఏమన్నాడు? ఎక్కువ పొందాడు. ఎక్కువ పొందాడు అంటే వీడు ఎంత ఎక్కువ పొందిండు? 99 పార్ట్స్. అంటే 99 పార్ట్స్ వాల్యూ ఎంత చెప్పండి మనకి? 1188. క్వశ్చన్ మార్క్ ఏమంటుండు? టోటల్ ఎంత అని క్వశ్చన్ వేస్తారు. చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ రాంగ్ స్టెప్ వేస్తారు. దీన్ని మొత్తంతో ఇంటూ చేస్తారు. 47 ఇంటూ ఎంత చేస్తారు? 3 చేస్తారు. 47 ఇంటూ 4 చేస్తారు. 47 ఇంటూ అన్నిట్లో కామన్ ఏంటి?
47 కాదు. అదంతా చేసే బదులు ఏం చేయాలి తెలుసా? అన్నిట్లో కామన్ ఏంది? 47 ఇంటూ 3 + 4 ఎంత? 12. 12 + 5 3 + 4 7. 7 + 5 12. ఈ వాల్యూ ఎంతనో కనుక్కో. ఆన్సర్ వచ్చి 6768 వస్తుంది. సంథింగ్ ఒకసారి చెక్ చేయండి అమ్మా. క్యాన్సలేషన్ చేయండి, రాసుకొని క్యాన్సలేషన్ చేయండి. 12 పోతుంది. 12 అనే పోతుందా? చెక్ చేయండి. 12 అనే పోతుంది. క్వశ్చన్ ఏమి ఇచ్చింది చూడండి. ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి ఎగ్జామ్లో. ఏమి ఇచ్చిండమ్మా? 320 సంథింగ్, లేకపోతే 3200, లేకపోతే ఎంత? 32 రూపాయలని ఏబిసిడీల మధ్య 4:6:7:3 నిష్పత్తిలో విభజించారు. కానీ పొరపాటున 3:5:6:2 నిష్పత్తిలో విభజించడం వల్ల ఎవరో 16.2/3% ఏమొచ్చిరంట? తక్కువ పొందిండు. వాడెవడో తెలవాలి నాకు ఇప్పుడు అనేది క్వశ్చన్. నేను ఫస్ట్ ఈ నలుగురికి ఏ రేషియోలో పంచుతున్నాయి? నలుగురికి 4:6:7 రేషియోలో పంచుతున్నాయి నలుగురికి, తమ్ముళ్ళకి. కానీ ఆ తమ్ముళ్ళు ఏమంటారు? ఎన్నో తేడా కొడుతుంది, మీరంతా ఏదో మాఫియా చేస్తున్నట్టుంది, మాకు ఈ రేషియోలో పంచండి సార్ అంటున్నాడు. ఏ రేషియో? 3:5:6:2 రేషియోలో పంచండి. అరే అట్లా పంచితే ఒక లాస్ అవుతారు రా అంటే, లే నేను చెప్పిన మాట వింటారా? వినరు. వద్దురా హెల్మెట్ పెట్టుకొని బండి డ్రైవ్ చేయరా అంటే వింటారా? వినరు. మన హెయిర్ స్టైల్ ఖరాబ్ అవుతుందని ఏం చేస్తారు? హెల్మెట్ పెట్టుకో. తాగి నడిపొద్దురా అంటే వింటారా? తాగి నడుపుతారు. మనం విరుద్ధం అన్నమాట ఎప్పటికైనా. ఇప్పుడు ఇట్లా వంచినప్పుడు నేను ఏమంటాను? అరే ఎవరికో ఒకరికి ఎంత తక్కువ వస్తుంది? 16.2/3% తక్కువ వస్తుంది అంటే, ఏం కాదు నాకైతే రాదు కదా సార్ అంటుండే ఒకడు. వస్తాడు రా ఒకడికి అంటే, ఆడెవడో చెప్పండి సార్ అని మీరు అంటారు. ఇప్పుడు మనం అది చెప్పాలి. ఇక్కడ తెలిసిన నీతి ఏంది? మళ్ళీ ఈ క్వశ్చన్లో ఒక నీతి ఉంటుంది. ఆ నీతి ఏంది? నీతి ఏంది? అయ్యో చెప్పమ్మా. మళ్ళీ ఫస్ట్ ఓడికి అదే 320 సేమ్ పంచుతున్నా, సెకండ్ టైం పంచేటప్పుడు కూడా అదే 320. ఏం సమానం? టోటల్ సమానం. ఫస్ట్ దాంట్లో టోటల్ ఎంత ఉంది? 4:6:7:3 రైట్. ఎన్ని వచ్చినాయి? 10 ఎంత? 20. తర్వాత ఎంత పంచిన? 3:5:6:2. ఇక్కడ ఎన్ని వచ్చినాయి చెప్పండి? ఎంత వచ్చింది? 16 వచ్చింది. ఎంత వచ్చింది? 16. పైది ఎంత వచ్చింది? 20. కిందిది ఎంత వచ్చింది? 16. ఇది దేంతో? 16. ఇది దేంతో? 20. ఇది 5జా? ఇది ఎంతమ్మా? 4జా? ఓకేనా? రైట్. ఇక్కడ చూడు, ఇది ఎంత వస్తుంది? 16. టక్క చెప్పండి. 24, తర్వాత 28, తర్వాత 12. ఇప్పుడు ఇట్లా వచ్చింది. అవునా కదా? తలకాయలు దింపాకండి. మీరు ఆ గొర్రె శకలు చేస్తారనే తెలుసు. గొర్రెలు అవుతారు. గొర్రెలు అంటే మీనింగ్ ఏంది? ఆడు పనిలేకి ఇయ్యలే లెక్క. ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా వీళ్ళందరూ? ఇప్పుడు ఆయన తలకాయ ఉంచి చేస్తుండగా ఏం చేస్తాడు? 28, 12 ఎంత? 40. 40 ప్లస్ ఇదెంత? 40 ఎంత? 80 పార్ట్స్ వాల్యూ ఎంత? 320. దాన్ని ఏం చేస్తాడు? క్యాన్సల్ చేస్తాడు. ఏం చేస్తాడు? ఒరిజినల్ వాల్యూస్ కనుక. మళ్ళీ ఇక్కడ కూడా ఒక సోది వస్తుంది కదా. సోది వస్తుందా రాదా? వస్తుంది. ఈడ కూడా నువ్వేం కనుక్కుంటావు? ఇప్పుడు ఇది మొత్తం ఎంతమ్మా? 80. ఎందుకు ఇచ్చిండో చెప్తున్నా. 80 అనేది ఏంటి? 3200. ఎంతలో పోతుంది? 40లో పోతుంది. 40 × 60, 40 × 24, 40 ఇంటూ ఇది చేస్తాడు, మొత్తం కనుక్కుంటాడు. అక్కడితో ఊకుంటాడా? మళ్ళీ ఊకోడు. మళ్ళీ ఇది కనుక్కుంటాడు. మళ్ళీ దీన్ని క్యాన్సిల్ చేస్తాడు. ఇక్కడ కొన్ని అంటాడు. దాంట్లో ఓవర్కి తక్కువ వచ్చిందా దేవుడు ఆడుకుంటాడు. అది ఈరోజు కాదు ఇంకా. అది ఈరోజు కాదు ఇంకా. ఆడు మంచోడు. నా కోసమని ఎంత ఇచ్చిండు? ఇక్కడ 3200 ఇచ్చిండు. మీకోసం అయితే ఏమిస్తాడు ఆడు? 6201, 2, 3 ఇట్లా ఇస్తాడు. ఇంకా అది ఏమవుతుంది?
మనకు 2 కనుక్కోవడమే కష్టమే. ఈడ 4 కనుక్కోవాలి, ఈడ 4 కనుక్కోవాలి. ఇంక అవుతుందా ఈరోజు? ఇంకా కాదు. ఇంక ఇంటికి అత్తారింటికి దారేదే ఇంకా. రైట్ ఆర్ రాంగ్? అందుకే లెక్కిస్తాడు ఆడు ఎగ్జామ్లో. ఈ లెక్కిచ్చేది ఎగ్జామ్లో. అందుకే నాకు తెలిసిన ఒకే ఒక వర్డ్ ఇంగ్లీష్లో ఏంటిది? సైకో. సైకో దేంతో స్టార్ట్ అవుతుంది? పి. పి అనేది ఏంటిది? సైలెంట్ నెంబర్, సైలెంట్ వర్డ్, దాన్ని పలకం. సేమ్ ఆర్థమెటిక్లో ఏముంటుంది? సైలెంట్ నెంబర్ ఉంటుంది. దీంతో మనకు అవసరమో లేదు. అది ఎవడికి తెలుసు అది అవసరం లేదని? సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉన్నోడు. నార్మల్గా ఉన్నోడు ఏం చేస్తాడు? దీన్ని చేసుకుంటూ కూర్చుంటూ ఉంటాడు. కండిషన్ ఏమి చెప్పిండు వాడు? కండిషన్ ఏం చెప్పిండు? ఎవరికో ఒకరికి ఏమన్నాడు? తక్కువ రావాలి. ఎంత తక్కువ రావాలి? 16/2/3 తక్కువ రావాలి. 16/2/3 అంటే ఎన్ని పార్ట్స్? 1/6 పార్ట్స్. 16/2/3 అంటే ఎన్ని పార్ట్స్? అంటే వాడికి వచ్చిన దాంట్లలో ఏ టేబుల్లో క్యాన్సల్ కావాలి? 6 టేబుల్లో క్యాన్సల్ కావాలి. 6 టేబుల్లో అవుతుందా? కాదు. అవుతుంది. కాదు. అవుతుంది. ఎన్ని ఎగిరిపోయినాయి ఆన్సర్లు? 2. ఏవేవి? ఏ వెళ్ళిపోయింది, సి వెళ్ళిపోయింది. అంటే ఆన్సర్ ఏ కాదు, సి కాదు. ఏ కాదు, సి కాదు. అంటే ఖచ్చితంగా అది ఏ టేబుల్లో పోవాలి? 6 టేబుల్. మనకి ఏ తోటి అవసరం లేదు, సి తోటి అవసరం. ఇప్పుడు చెప్పండి. 5 5 25. ఇప్పుడు వాడు పెరుగుతుంది అన్నాడా, తగ్గుతుంది అన్నాడా? తగ్గుతుంది. వీడికి ఎన్ని వచ్చినాయి? ఫస్ట్ 24. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? 25 వచ్చింది. పెరిగిందా, తగ్గిందా? పెరిగితే ఆన్సర్ కాదు. అంటే ఇప్పుడు ఆన్సర్ ఏది కాదు? ఇంకొకటి బి కాదు. ఆన్సర్ ఏంది? డి. ఇది తెలివి. ఇప్పుడు చూడు. 5 2s 10. అంటే ఇప్పుడు 12 ఉండేది ఎంత అయింది? 10 అయింది. తగ్గిందా, పెరిగిందా? తగ్గింది. సార్ ఈ 2 ఆన్సర్లు ఎందుకు కావు? ఇప్పుడు చెప్పండి. 1/16 2/3% అంటే వాల్యూ ఎంత? 1/6. ఫస్ట్ని 6/1/16 చేయడానికి వస్తుందా, రాదా? రాదు. ఎందుకు? 6 టేబుల్లో క్యాన్సల్ కాదు. మళ్ళీ 28 1/6ని చేయడానికి వస్తుందా, రాదా? రాదు. అవునా కదా? మళ్ళీ ఇప్పుడు తగ్గాలి అన్నాడు. 24ని 1/6 చేయొచ్చా? చెయ్యొచ్చు. 6 1s 6 4s అంటే 4 1s 4. అంటే 24 రూపీస్లో ఎన్ని పార్ట్స్ తగ్గుతుంది అంటుండు? 4 పార్ట్స్. అంటే నీ ఫస్ట్ 24 పార్ట్స్ వచ్చేది నెక్స్ట్ టైం ఎంత రావాలి? 20 పార్ట్సే రావాలి. కానీ ఇక్కడ ఎన్ని పార్ట్స్ వస్తున్నాయి? 25 పార్ట్స్. పెరిగిందా, తగ్గిందా? పెరిగింది. వాడు క్వశ్చన్లో ఇచ్చిన కండిషన్ ఏంది? తగ్గాలి అన్నాడు. ఇప్పుడు అర్థమైందా? ఇది ఎందుకు ఇచ్చిండో? ఎవరిని కూసబెట్టడానికి ఇచ్చిండు? ఇదంతా మమ్మల్ని కూసబెడతాడు. ఈరోజు అవుతుందా?